అందరికీ నమస్కారం. వేణుస్వామి గారి పుణ్యమా అని చెప్పి ఇప్పుడు అందరూ జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆయన సపోర్ట్ చేయట్లేదు. సో మొత్తానికి ఆయన ఒక బోల్డ్ ప్రెడిక్షన్స్ తో మళ్ళీ మన ముందుకు వచ్చారు. సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుందని చెప్పారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. ఈ కాంట్రవర్సీ గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఇద్దరు జ్యోతిష పండితులు మనతో ఉన్నారు. ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు, అలాగే జయశర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, బయట గత 2 రోజులుగా మనం చూసాం జ్యోతిష్యం గురించి చాలా కాంట్రవర్సీ అవుతుంది. మన వేణుస్వామి గారు మళ్ళీ ప్రెడిక్షన్ ఆయన ఒక టేబుల్ గీసి మళ్ళీ చెప్పేశారు. 2027 తర్వాత నాగ చైతన్య, శోభిత తొలిపల వీళ్ళిద్దరు విడిపోతారని చెప్పి ఆయన అయితే మళ్ళీ సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఆయన తప్పుపడుతున్నారు. ఏమంటున్నారంటే ముందుగా ఆయన నాగ చైతన్య జాతకం ఏదైతే ఉందో అది బేస్ చేసుకుని చెప్పారు. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే అలా ఎలా చెప్తారు, ముందు అమ్మాయి జాతకం పరిగణలోకి తీసుకుని అది బేస్ చేసుకుని మ్యాచ్ అవుతుందా లేదా అలా చెప్పాలి కదా, అసలు ఆయన చెప్పింది రాంగ్ అంటున్నారు. అసలు మీ దృష్టిలో మీరేమంటారు? ఒకరికి ఎవరన్నా వివాహం చేసే ముందు అమ్మాయి జాతకం పరిగణలోకి తీసుకుని తర్వాత అబ్బాయి జాతకంతో మ్యాచ్ చేయాలా, లేదంటే ముందు అబ్బాయి జాతకం పరిగణలోకి తీసుకోవాలి? మీరేమంటారు? ఇద్దరు మీ ఒపీనియన్ మీరు చెప్పండి. ఇద్దరిని తీసుకోవాలి, ఇద్దరు జాతకాలు పరిగణలోకి తీసుకోవాలి. అబ్బాయి నుంచి కళత్ర స్థానం, సప్తమ స్థానం, దాని నుంచి ఇలాంటి ఫీచర్స్ ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి వస్తుంది అని తెలుస్తుంది అంతే. ఇలాంటి స్వభావము. అసలు ఈ అబ్బాయికి మ్యారేజ్ ఉంటుందా, పీకుతుందా? ఎందుకంటే సప్తమాధిపతి నీచపట్టిన, సప్తమ క్షేత్రంలో రాహు ఉంటే గొడవలు అవుతాయని, సప్తమ క్షేత్రంలో పాపగ్రహాలుండి ఆ పాపగ్రహాలతో ఆ కళత్రాధిపతి వీక్ అయ్యి, కళత్రాధిపతి శుక్రుడు మగాడికి, ఆడవాళ్ళకి గురుడు. అలా ఏ మగవాడి జాతకం చూసినప్పుడు ఆ శుక్రుడి పరిస్థితి ఏంటి, ఆయన ఆయన ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అసలు ఈ సప్తమ స్థానాన్ని ఎక్కడ ప్లేస్ అయ్యాడు, వాటికి శత్రుక్షేత్రాలు ఏమైనా, శత్రుక్షేత్రం లాంటి గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా, ఇలాంటివి బోల్డ్ అన్ని కోణాలు చూడాలి. 1-2 కోణాలు కాదు. అంత వేణుస్వామి అనుకున్నంత ఈజీ కాదు, ఈ పండితులు అనుకున్నంత ఈజీ కాదు, చాలా అంశాలు చెక్ చేయాలంటారు. చాలా చేయాలా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ శోభితాది కూడా, ఆడపిల్లది కూడా చూడాల్సి చెప్పాలా. చెప్పిన తర్వాత ఆమె కూడా సేమ్ రూల్స్, కాకపోతే కళత్రాధిపతి గురుడు చూడాలి. ఆయన వీడియో వెంటనే పంపించిన తర్వాత మా యాంకర్కి అప్పుడే చెప్పాను నేను, యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ ఆమెది వృషభ రాశి, ఐ హ్యావ్ ద రికార్డ్స్ అంటే ఆయన నో అని పెట్టాడు మెసేజ్ ఆమెకి. పెడితే అప్పుడు ఏమైంది, ఈ వికీపీడియా అన్నాడు. వికీపీడియా అయితే ఏంటి, అబద్ధం చెప్పదుగా, ఆమె ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చెప్పుద్ది. వేణుస్వామి గారు ఈ కోణంలో తప్పు చేశారు. మామూలుగా ఆయన జ్యోతిషం, ఇప్పుడు ఏ పండితుడు ఏం తక్కువేం కాదు, ఎవరికి వాళ్ళు జ్యోతిష పండితుడు అంటే దే షుడ్ బి రెస్పెక్టెడ్. జ్యోతిష శాస్త్రం అంటే ఇట్ షుడ్ బి రెస్పెక్టెడ్. శాస్త్రం అంటే ఏంటి, శాసించేది. దాన్ని పట్టుకొని వేణుస్వామి పుణ్యమా అని ఎథిస్టులు తయారయ్యారనమాట. ఇప్పుడు హేతువాదులకి మంచి ఛాన్స్ దొరికిందనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, హేతువాదులు అసలు జ్యోతిష్యం వేదాల్లో లేదు, వీళ్ళకి తెలుసా, వేద ఆంగాల్లో ఉందని ఇంకొక జ్యోతిష్కుడిని పెట్టుకుంటున్నారు. అతనికేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. అతనికి నేను వేదాలు చదివేశానని ఒక ఆయన అంటాడు, వేద అంగాల్లో ఉందని ఈయన అంటాడు. ఇది నా 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ నమ్మకంలో చమకంలో ఏం చెప్పాడు, మసురాశ్చమే, గోధుమాశ్చమే, ఇవన్నీ శివుడికి అభిషేకాలు ఏంటివన్నీ, ఆల్ ద మినరల్స్, ఆల్ ద ప్రొపెన్సిటీస్, ఆల్ ద స్టార్స్, 1 పదాలు నేర్చారనమాట. మా గురువులు కూడా ఉన్నారు కొంతమంది ప్రముఖ ప్రవచనకారులు. ఆయన ఏదో మామూలుగా మంచి ఉద్దేశంతో వెంకటేశ్వర సుప్రభాతం గురించి చెప్పాడు. ఈ నవగ్రహాలు ఇలా చేతులు కట్టుకుంటే వాటికి ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారు, నష్టపోతారు. కాబట్టి ఇవన్నీ వెంకటేశ్వర స్వామి దగ్గర చేతులు కట్టుకుంటాయంటే ఇప్పుడు చేసే యాంకరింగ్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా అసలు నవగ్రహాలకి అస్తిత్వమే లేనట్టు, వీళ్ళేదో రాహు కేతు గారు ఛాయాగ్రహాలని పండితులు చెప్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తూ, అందువలన ఈ వేణుస్వామి పుణ్యమని మొత్తం శాస్త్రం అంతా భ్రష్టత్వం అయిపోయింది. ప్రతి వాడు కూడా విమర్శించే స్థాయికి ఎదిగిపోయాడు. అసలు వేదాల మీదే వచ్చేసింది. వేదాలు అయితే ఋషుల సౌండ్లు ఎలా వినబడ్డాయి, ఇది కూడా అయితే వేదాలే తప్పైతే. ఒక మహానుభావుడు వేదాలు ఎక్కడ, వేదాలు ఉన్నాయా అని అడిగితే వేదాలు లేవని నేను ఎక్కడ చెప్పాను అన్నాడు ఆయన. మేము వేణుసారి కాంట్రవర్సీ అనమాట. ఆయన కొడుకు చచ్చారు కొంతకాలం. సో వేదాలు అనేటటువంటివి నీకు ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే, నువ్వు లేవు అంటే సరిపోద్దా లేవని? జ్యోతిష శాస్త్రం అసలు నీకెందుకు, శాస్త్రం గురించి, శాస్త్రం ఉందా లేదా, నీకు వేణుస్వామి చేసింది తప్పా కాదా అది డిస్కషన్ చేసుకోండి ఫస్ట్.
జ్యోతిష శాస్త్రాన్నే మీరు అది ఉందా లేదా చేసేంత మనకు చాలా సంవత్సరాలు వెనక వెళ్ళిపోయి ఎప్పటితో మనం వచ్చే చరిత్ర దీన్ని వాళ్ళు క్వశ్చన్ చేసే స్థితికి అయితే వచ్చేసారు. అంత సీన్ లేదు. వ్యక్తిగత జాతకాలకి ఏం కాదు, వ్యక్తిగత జాతకాలు ఏం చూడబడలేదు, అది చెప్పబడలేదు, ఏం కాదు. ఇప్పుడు కుజుడిని కంపారిటివ్ స్టడీ తీసుకో. కర్కాటక రాశిలో కుజుడు ఉన్న వాళ్ళని 100 మందిని కుక్కలు కరుస్తాయి. వై ద సేమ్ ఫీచర్? కుజుడు పైల్స్ వ్యాధులు ఉంటాయి అంటే ఇట్ మే నాట్ బి అప్లైడ్ ఇన్ ఆల్ ద కేసెస్. అండ్ అందువలన ఏం చేశారంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు మనకి ఇప్పుడే ఇక్కడ ఉదయిస్తున్నాడు, ఇక్కడ ఇండియాలో. అమెరికాలో అస్తమిస్తున్నాడు. మనకి డే అంటే వాళ్ళకి నైట్, వాళ్ళకి డే అంటే మనకి నైట్. అంత మాత్రాన సూర్యుడు అస్తమయాలు ఉదయించడాలు ఉన్నాయా? లేవు. బ్రహ్మ పదార్థం అంతే అన్నమాట. ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, రిఫ్లెక్షన్స్ ఒకలాగే ఉంటాయి. కానీ అప్పుడేమవుతుంది, ఈ రిఫ్లెక్షన్స్ వల్ల అలా అనిపిస్తుంది. బ్రహ్మ పదార్థం తత్వం అది అస్తమించినట్టు ఇవేమో అప్లై కావు, ఈ గ్రహాలకు కూడా అంతే. కాబట్టి అదంతా ఒక నాన్సెన్స్ వాదన అన్నమాట. సో ఈ వేణుస్వామి చెప్పిన దానికోసం ఇద్దరిది పరిశీలించాలా, అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది పరిశీలించాలి. అంతేగాని అమ్మాయిని బట్టి అబ్బాయిది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మొత్తం వృషభ రాశి రా మొగుడా అంటే వినకుండా ధనుసు రాశికి సెట్టింగ్ చేసి, ధనుస్సు నుంచి నాగ చైతన్యది కర్కాటక రాశి రాసే ముందు తప్పుగా ఎంచుకొని చెప్పేశారు. కావాలని సెట్ చేసుకున్నారు వాళ్ళు అలా. ధనుస్సు నుంచి కర్కాటకానికి అష్టమైంది అంటే ఆడపిల్ల నుంచి మగోడు దాకా 8 అయింది. ఆ మగోడు దగ్గర నుంచి కర్కాటక రాశి నాగ చైతన్యాది నుంచి ధనుస్సుకి 6 అయింది. అంటే అష్టము ఇక్కడ 6, షష్టము, షష్టాష్టకాలు అయినాయి. ఆయన ఏంటంటే షష్టాష్టకాలను ఒకటి బేస్ చేసుకొని అన్ని విడిపోతాయి అని చెప్తే ఎట్లా? షష్టాష్టకాలలో 100 మంది కాపురాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అలాగే కొట్టుకు చావకుండా కూడా మిగతా గ్రహాలు కూడా బలంగా ఉంటాయి. శుక్రగ్రహమో లేకపోతే గురుగ్రహమో ఏదో కళత్ర గ్రహమో, ఆ కళత్రాధిపతో ఏదో ఒకటి ఉంటాయి దృష్టిలు. అంతేగాని కేవలం ఒక లైన్ తీసుకొని చెప్తే దాన్ని అప్పుడు ఖండించలేకపోయారు. దాని మీద చర్చలు ఉండవు. శాస్త్రం ఉందా, జ్యోతిష శాస్త్రం ఉందా ఏంటి? పంతుళ్ళంతా పిచ్చోళ్ళ? జ్యోతిష శాస్త్రాన్ని చెప్పిన వాళ్ళు అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని వ్యక్తిగత జాతకాలు ఇవి అని ఏదో అంటున్నారు. ఎవరు అడగడు. ఇప్పుడు నీది నాది వేసుకుంటే ఎవడన్నా చూస్తాడా? సెలబ్రిటీస్ వేసుకుంటే చూస్తాడు. వాళ్ళు వ్యక్తిగత జాతకాల్లోకి వెళ్ళిపోకూడదు. వ్యక్తిగత జాతకాల్లోకి ఎంతవరకు చెప్పాలి? ఆయన ఏం చదువుకున్నాడు ఎవడని చెప్తున్నాడా? ఆయన ఎంత కెరీర్ చేశాడు, ఎంత సంపాదించాడు, ఇన్కమ్ ట్యాక్స్, నాగార్జున ఆస్తి ఎవరైనా చెప్పగలుగుతారా? నాగ చైతన్య ఆస్తి ఎవరైనా చెప్పగలుగుతారా? మరి అవే సీక్రెట్స్ అయినప్పుడు జాతకాల్లో వాళ్ళ జాతకాల్లో జీవితాల్లో జరిగేవి ఏంటో అవి కూడా సీక్రెట్స్ గానే ఉంటాయి. కాకపోతే ఇతను అట్లాగా చెప్పుకొని మరి ఏ ఉద్దేశంతో ఎక్స్పోజ్ చేశాడో శాస్త్రాన్ని పండితుల్ని అవహేళన చేయించడానికి వేరే వాళ్ళకి తాళం ఇచ్చినట్టు అయిందనమాట నాయన. గురుగారు మీరు చెప్పండి, ముందుగా మరి జాతకం చూసే ముందు ఎవరి జాతకాన్ని ముందుగా పరిగణలోకి తీసుకుని ఇవన్నీ చూడాలంటారు? మీరు చెప్పండి. ఈ కాంట్రవర్సీ ఏదైతే వేణుస్వామి గారు ఉందో, ప్రధానంగా ఎవరి వ్యక్తిగత జాతకము వాళ్ళ వ్యక్తిగతంగా వస్తే పరిశీలన చేయాలే కానీ ఇంకొకరి జాతకాన్ని మనకు ఇలా బహిర్గతంగా వీడియోలు చేసి దాన్ని అనేక రకాలుగా వాడకం చేసి పేరు సంపాదించడం అనేది మంచిది కాదు. అది ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. అది ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీస్ జాతకాలు అనే దానికి వస్తే ఏది కరెక్టు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అనేవి కొంతవరకు నాకు తెలిసినంత మటుకు నేను బయట విన్నదాని ప్రకారంగా కొన్ని నిగూఢమైన రహస్యంగా దాచిపెడుతుంటారు. పైన ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని ఉండటము, లేదా నక్షత్రాన్ని కానీ దానికి సంబంధించినటువంటి ఏడాదిని కానీ మార్చుకొని బర్త్డేస్ చేసుకోవటం కానీ, ఇవి నేను విరివిగా కొంతవరకు విన్నాను ఇదివరకు కూడా. అది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు కూడా అనిపించింది. అయితే కొందరివి సంవత్సరాలు మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు పెద్దల గురుగారు ఏదైతే చెప్పారో షష్టాష్టకాలు అనేటువంటివి కొన్ని శుభ షష్టాష్టకాలు ఉంటాయండి. అయితే షష్టాష్టక అసలు వివాహ పొంతనని మనం చూసినప్పుడు ముఖ్యంగా స్త్రీ నుంచి మొదలు పెట్టమన్నారు. స్త్రీ యొక్క రాశి నుంచి మొదలు పెట్టుకొని పురుష రాశికి లెక్క పెట్టుకోవడం అనేది షష్టాష్టకం. మనం ఏంటంటే ప్రతి జాతకంలో కూడా రాశి కూటాదులు కాకుండా కొన్ని వర్ణాలకి కొన్ని విధాలుగా పెట్టారు. అవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పినట్టు వీళ్ళకి ఒక నక్షత్రాపతి ఇక్కడ ఉన్నాడు, లేదా ఈ రాశి ఇక్కడ ఈ ఫలితాన్ని ఇస్తుంది అనేది ఎవరు కూడా ఆస్పెక్ట్స్ చూడాలా, దృష్టులు చూడాలా,
ప్లస్ గ్రహం యొక్క క్షేత్రాలు చూడాలా, తర్వాత వాటి డిగ్రీలు చూడాలా, అస్తంగత్వం చూడాలా. మళ్ళీ వాటిని ఈ మధ్యకాలంలో అనేక రకాల ఆస్ట్రాలజీ బేసిక్ ప్రిన్సిపల్స్ వచ్చినాయి మనకి. కేపీ అని, సరైరా అని, మీనా అని, నాడి అని, ఇంకా చాలా రకరకాలైనటువంటి ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ మనం చూస్తున్నాం. కాబట్టి అవన్నీ బేస్ చేసుకోవాలి ఒక వ్యక్తిగత జాతకం తీసుకున్నప్పుడు. మనకు శాస్త్రంలో కూడా అనేక విధానాలు రాశారు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం యొక్క వాల్యూస్ అనేవి పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ పోకుండా ఆ ప్రాచీన యుగం నుంచి ఈ కొత్త యుగానికి అలవరుచుకొని వెళ్ళటం మంచిది. ప్రతిదీ పర్టికులర్గా మనము 2వ స్థానం, 7వ స్థానం, 11వ స్థానం, ఒకవేళ ద్వితీయం వివాహం చూసుకునేటట్లయితే 8వ స్థానం, 3వ స్థానం చూడాలి. ఎందుకంటే భార్య వల్ల లాభాలు అనేవి తెలుస్తాయి. అలా మనకు ఏమన్నా మంచివా కాదా, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా అంతా పెద్దవాళ్ళు, వాళ్ళంతా ఇదంతా చూసే వాళ్ళకు వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసే ముందరికి వెళ్ళి ఉండొచ్చు. అంతేగాని ఏదో ఈ అబ్బాయి జాతకంలో ఇట్లా ఉంది, ఈ అమ్మాయి జాతకంలో ఇలా ఉంది అనేది కరెక్ట్ కాదది. వాళ్ళన్నీ చూసుకొని వెళ్తుంటారు. అందులో ఆ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు కూడా అద్భుతమైనటువంటి ఉత్తరా నక్షత్రం. ఆ రోజు నక్షత్రం ఉత్తరత్రయం అని అంటాం. శుభ నక్షత్రాలు అది కూడా ఉత్తరాల, అశ్విని ఇట్లాంటి ప్రముఖమైన నక్షత్రాలు, చాలా గట్టిదైన నక్షత్రాలు. కాబట్టి ముహూర్తంలో కూడా ఆ దోషాలు పోవచ్చు, వాళ్ళ సంతానం సాఫల్యం కావచ్చు అక్కడ. కాబట్టి అక్కడ మనం దాదాపు 2 లక్షల దోషాల వరకు, ఏకవింశత మహాదోషాలు ఉన్నాయి మనకు తెలిసి తెలవక. ముహూర్తం ఒకటి పెట్టాలంటే అనేక దోషాలు ఉండుంటాయి. అవన్నీ పోగొట్టుకోలేం. కానీ కొద్దిలో ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 లక్షల వరకు నిమిత్తమైనటువంటి దోషాలు పోవడానికి ఈ శాస్త్రం అందించింది మనకి. ఈ రవికి, శుక్రుడికి, బుధుడికి ప్రత్యేకమైన దోష పరిహారాలు ఇచ్చింది. కాబట్టి ఇవి కూడా పరిగణనలో తీసుకోవాలి. అంతేగాని ఏదో మనం వాళ్ళ జాతకాలు చెప్పంగానే మనకేదో వచ్చేస్తుంది, ఇక మనమే వీరులము సూరులము అనుకునే పరిస్థితి ఉండకూడదు. అందులో శాస్త్రం యొక్క అవహేళనగా భావన చేస్తూ ప్రతి ఛానల్లో కూడా వాళ్ళు జ్యోతిష శాస్త్రాన్ని ఒక సూచితమైనటువంటి శాస్త్రం అని పరిగణించలేదు. ఎందుకంటే మీకు ఒక పూర్వం కూడా ఇంకా చూడండి, మనకు ఇదివరకు కూడా ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్ అది, దానిలో అందరినీ కూర్చోబెట్టారు ఏదో విపత్కర పరిస్థితుల గురించి చెప్పారు. మరి ఒక్క డిస్కషన్ సరిగ్గా జరగలే అక్కడ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడించగానే వెంటనే ఇంకోళ్ళు మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి 1 నిమిషం కేటాయించి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుంటే అప్పుడు దాని యొక్క క్రోడీకరించి సారాంశాన్ని చివరగా చెప్పాలి. అంతే తప్ప వాళ్ళతో సగం మాట్లాడించి వీడితో సగం మాట్లాడించి. రెండోది ఏంటంటే అసలు ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు సైంటిఫిక్గా రాడార్ వ్యవస్థ అని, సునామీలు కనిపెట్టడానికి ఇంకో మిషన్ అని, ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు కాలంలో అగ్ని ప్రమాదం జరగడానికి ఏవో రకరకాల పరికరాలు పెట్టారు. మరి ఆ కాలంలో ఎటువంటి పరికరం లేదే. పాత కాలంలో ఉన్నటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన కృత్రిమంగా అన్ని ఔషధాలన్నీ కెమికల్స్ మయమైపోయినాయి. ప్రతిదీ కెమికల్ లేకుండా ఏది రావటం లేదు. ఆయుర్దాయం అందుకనే తగ్గుతుంది. అందుకని మందబుద్ధులు అవుతున్నారు. మందబుద్ధి అయిపోయి ఏది జ్ఞాన పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఫండమెంటల్గా రెమెడీ అంటే ఒక రెడీమేడ్ ఆన్సర్ దొరకడానికి ప్రయత్నం చేస్తూ ప్రతిదీ రెడీమేడ్గా దొరికిపోవాలి. దానికి అలవాటు పడిపోయి కష్టం అనేది లేకుండా తరిగిపోయింది. అలా శాస్త్రంలో కూడా ఒక అవగాహన లేకుండా ఇది సూచిత శాస్త్రం అని అనేకం ఉన్నాయి. అన్ని సూచితాలే, ఏవి జరుగుతాయని బల్లబుద్దగా మీరు రాసినవి ఏమైనా చూపించండి గ్రంథాలు. ఇప్పుడు సైన్స్లో కూడా కొన్ని మీకు జరిగినట్టుగా సైన్స్లో చాలా విధాలుగా మరి పోయేవాడు కూడా బతికిన క్షణాలు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు పైకి తీసుకురాలేదు? కాబట్టి శాస్త్ర అవగాహన ఉండి శాస్త్రం మీద జ్ఞానాభివృద్ధి తెచ్చుకున్నట్లయితే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పు, నాయన మీకు ఇది బాగాలేదు, ఇలా చేసుకుంటే మీకు అపాయింట్మెంట్ నేనే ఇస్తున్నాను, అలా చెప్పుకోండి. అంతవరకు. ఎందుకంటున్నా అంటే పబ్లిక్ డొమైన్ లో చెప్పడం అనేది ఏమాత్రం కరెక్ట్ మంచిది కాదు. ఎందుకంటే నీకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది, అయ్యో వాళ్ళకి మంచి చెయ్యాలనుకుంటున్నారు అనుకోండి, సపోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి, ఏమంటే ఇది మంచిది కాదు, వేరే సంబంధం వెతుక్కోండి, ఇలా డొమైన్లలో చెప్పి వాళ్ళకి అది ఏదో మనస్తాపం చెంది ఇదంతా మళ్ళీ లోకభూయిష్టమయ్యి చివరికి శాస్త్రం మీద అవగాహన లేకుండా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇటువంటివి చర్యలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంకా ఇక్కడతో దీన్ని సమస్యగా చేసేసి ఎవరి వ్యక్తిగత జాతకాలు వాళ్ళు పరిశీలన చేసుకోవడానికి వాళ్ళ టైం కేటాయిస్తే చెప్పండి, అంతవరకే. కానీ ఇలా బహిర్గతం అనేది మంచిది కాదు. ఇంకా ఎటువంటివి కూడా ఇటువంటి జరగకుండా చూసుకోవడం అనేది మంచిది.
గురుగారు మీరు చెప్పండి, ఒకప్పుడు జాతకం అంటే వ్యక్తిగతంగా ఉండేది, ఇప్పటికీ ఉంది. పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ చూసి గ్రహాలు చూసి చెప్తారు. కానీ ఇప్పుడు ఇలా పబ్లిక్ డొమైన్ లో చెప్పడం జరుగుతుంది. ఒక జ్యోతిష్ పండితులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక యంగ్స్టర్ గా నేనైతే, ఎవరన్నా నేననే కాదు, జ్యోతిష్యం నమ్మే వాళ్ళు వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ లాగా పడుతుంది కదా, మరి దీని మీద ఒక జ్యోతిష పండితులాగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద? జ్యోతిష శాస్త్రానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముందు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే కుర్రాడికి మనం ఏం చెప్తాం, యూనిఫామ్ వేసుకురావాలా, ఎక్కువ నీ ఇష్టం వచ్చినట్టు కటింగ్లు వేసుకొస్తే కాదు, డిప్ప కటింగ్ వేసుకురావాలా, టై పెట్టుకోవాలా, బ్లాక్ షూ వేసుకోవాలా, సాక్స్ వేసుకోవాలా, బెల్ట్ పెట్టుకోవాలా, ఇవి ఫార్మాలిటీస్ అంటారు. ఒక లాయర్ని నల్ల కోట్ వేసుకుంటేనే కాలేజీకి రానిస్తాం, కోర్టుకు రానిస్తాం. ఒక డాక్టర్ని తెల్ల కోట్ వేసుకుంటేనే డాక్టర్ అంటాం, రానిస్తాం. బేసిక్ రూల్. ఆపరేషన్ చేసినప్పుడు ఇదంతా పెట్టుకుంటేనే, మాస్కులు ఇవి ఆప్రాన్ లేకపోతేనే ఇంజనీరింగ్ స్టూడెంట్ బయటికి గంటేస్తాం. అలాంటిది జ్యోతిష శాస్త్రం రూల్స్ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారా? జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? స్త్రీ యొక్క మానాన్ని గురించి చెప్పొద్దంది, మనిషి యొక్క ఆయుర్దాయాన్ని గురించి చెప్పండి. ఇలా అనేకమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి చెప్పేటప్పుడు చాలా స్మూత్గా చెప్పాలి. గురుగారు చెప్పింది కరెక్ట్ పాయింట్, నోట్ చేసుకోవాలి. ప్రతి శాస్త్రజ్ఞుడు చెప్పాల్సింది ఏంటంటే ఆయుర్దాయం గురించి, స్త్రీ యొక్క వివరణ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఇప్పటి కాలంలో ఈ వివరణ అనేది కొంతమందికి అది వ్యక్తిగతంగా అయితే వాళ్ళకి చెప్పడం పర్వాలేదు, కానీ బహిర్గతం అనేది చెప్పకూడదు అనేది ఎవరైతే నేర్చుకుంటారో, ఇప్పుడు గురుగారు అన్నట్టు స్కూల్కి ఎన్నైతే రూల్స్ రెగ్యులేషన్స్ వెళ్తామో దీనికి కూడా అసలు వారే వచ్చి అడిగితే చెప్పమన్నారు. వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇవన్నీ వింటే వాళ్ళు ఎంత బాధపడతారు, అటు సైడ్ నుంచి కూడా ఆలోచించాలి మనం. కాబట్టి ఈ బేసిక్ రూల్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు పిల్లలు పుట్టరు, నీ ఇష్టం వచ్చినట్టు ఇంతకాలానికి టపాలు ఢమాలు ఇలా ఇవన్నీ చేయకూడదు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వెటకారంగా తయారవుతుంది. శాస్త్రం మాస్టర్ ఫ్రెండ్లీ టీచింగ్ ఏంటి? ఇప్పుడు పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు అంటే దొంగడితో ఫ్రెండ్షిప్ చేయమని కాదు. లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ముందు కౌన్సిలింగ్లు ఇస్తాం, అంతవరకే. అలాగే ఫ్రెండ్లీ టీచింగ్ అంటే ముందు స్టూడెంట్ని కంట్రోల్ చేస్తాం, అంతేగాని టీచరు స్టూడెంట్స్కి వెళ్ళి సిగరెట్ కాల్చమని కాదు. అలాగే కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రెండ్లీ జ్యోతిష్యం ఉండదు. జ్యోతిష పండితులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మరి చాలా నిష్ఠా గరిష్ఠులు అనమాట. ఎవరో ఒకళ్ళిద్దరు వాళ్ళు మేము మందు తాగుతాం, మేము మటన్లు తింటామంటే ఇదేమో. వీళ్ళు 0.1% ఒకళ్ళు కూడా కాదు, 0.0001% అంటే నెగ్లిజిబుల్ వాళ్ళు అలా ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా పాపం ఒంటిపూట భోజనం చేస్తూ అవసరమైతే కొన్ని రోజు చేయలేకపోయినా కొన్ని రోజులు చేస్తూ త్రికాలం సంధ్యావందనాలు చేసుకుంటూ ఆ తర్వాత చక్కగా ఏదో ఒక ఉపాసన తమ ముందు గురువులు ఉండాలి, గురువులు ఇచ్చిన దాంతో వెళ్తారు. ఇప్పుడు వేణుస్వామి లాంటి వాళ్ళకి గురువులు లేరు కాబట్టి కొంతమంది ఎవరైతే తెగించి చెప్పేస్తున్నారో వాళ్ళకి గురువులు లేరు. సెల్ఫ్ మేడ్ ఆస్ట్రాలజర్కి వాల్యూ లేదు, పుస్తకాలు చూసి చెప్తే వాల్యూ లేదు. గురువు ఉండాలా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గురువు వచ్చి కంట్రోల్ అవ్వు అంటే గురువు ఆజ్ఞ అని చెప్పి కంట్రోల్ అవుతారు. వీళ్ళ గురువులే లేరు, ఇంకేం కంట్రోల్ అవుతారు? ఎవరు కంట్రోల్ చేస్తారు వీళ్ళని? కాబట్టి మొట్టమొదట ఒక జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గురువు ఎవర్రా అని అడగాల. ఇప్పుడు నారాయణ తెలిసిపోద్ది. యు టెల్ ద పీపుల్ హూమ్ యూ మీట్ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ అబౌట్ యూ. యూ టెల్ ద బుక్స్ యూ రీడ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని సామెత ఉంది. నీ పుట్టుపూర్వోత్తరాలు కులగోత్తరాలు అంటే నువ్వు ఈ కులం ఆ కులం కాదు. నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, నీ తాత ఎవరు అని అడుగుతాం. ఎందుకు? నీ గురువు ఎవరు అని అడుగుతాం. ముఖ్యంగా బ్రహ్మశాస్త్రాల్లో ఈ యొక్క బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాలలో గురువుది విశేషమైన రూపం, విశేషమైన పాత్ర. నీ గురువు ఎవడంటే గురువుని బట్టి చెప్పేచ్చు వీడు ఎలాంటి వాడు అన్నది. గురువే లేని వాళ్ళు రెచ్చిపోతున్నారు, కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి గురువు అనేవాడు ఉండాలి మెయిన్గా. నెక్స్ట్ ఆ గురువు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క శాస్త్రం తన గురువు యొక్క పవర్ని దారబోస్తాడు శిష్యుడికి. రామకృష్ణ పరమహంస ఆయన జన్మంతా తపోసాధన చేశాడు మహాకాళికి. తోతాపురి ఆయన గురువు, ఆయన తోతాపురి శక్తినిస్తే రామకృష్ణ పరమహంసకు వచ్చింది. ఎనర్జీ రూపాంతరాలు చెందుతాయి. గురువు యొక్క ఎనర్జీ ఈ శిష్యుడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ చదివితే కదా, ఇంజనీరింగ్లు చదివితే కదా వీళ్ళు. కాబట్టి ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఎలాగైతే ఉందో ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. గురువు లేరు కాబట్టి వీళ్ళకి కంట్రోల్ చేయడానికి లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు. ఈ మీడియా ఛానల్స్ కూడా అలాగే తయారైపోయినాయి. వీళ్ళకి గురువులు లేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో డిబేట్లు పెట్టేస్తున్నారు.
వస్తారు, కొని డిబేట్లలో అరిచేసుకుంటారు, సామరస్యంగా చెప్పుకునేది లేదు. జనాలు కూడా ఇవే వీటిలో ఎంకరేజ్ జనాలు చూస్తున్నారు, సాడిస్టులు, జనాలు సైకోఫాన్సీస్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు మంచి చెప్పినా సరే జనాలు ఏం చేస్తున్నారు, సగం మందే నీకు సపోర్ట్ చేస్తారు నువ్వు మంచి చెప్తున్నా సరే. మిగతా 50% వాళ్ళు కామెంట్లు పెడతారు. కాబట్టి జనం సైకాలజీ ఎలా ఉంటుందంటే, వీడు మంచివాడు అని చెప్తే చూడరు, వీడు మర్డర్ చేశాడు, వీడు ఏదో చేశాడు, దొంగతనం చేశాడంటే అబ్బా ఇంట్రెస్టింగ్గా చూస్తారనమాట. కాబట్టి పోకిరి సినిమాలో అలా చక్కగా చూపిస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు జనాలు ఏదన్నా మంచి చెప్తే వినడానికి రెడీగా లేదు, వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోలు ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే అది ఆ షో ఏంటంటే యాక్చువల్గా దాని యొక్క ప్రధాన అంశం నేను చూస్తున్నప్పుడు ఒకసారి 2 సార్లు సీజన్లు చూశాను. యాక్చువల్ ఏంటంటే అది ఒక జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉంటేదో దాన్ని వాళ్ళు విభజన చేసి చూపించారు అక్కడ బిగ్ బాస్ సంబంధించి. జాయింట్ ఫ్యామిలీలో అనేక రకరకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయ భేదనలు తెలుసుకోవటం, ఒకటే ఉంటే అనేక రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది, నిలదొక్కుంటారా లేదా అనేది ప్రపంచానికి చూపించారు. మరి ఇటువంటి వాళ్ళు అందులోకి వస్తారు అని అంటే, ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీస్ అయిన వాళ్ళు చాలా మందికి వస్తున్నారు. దానిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ షోలో ఎంచుకుంటున్నారు ప్రతి ఒక్కరిని. అంటే వాళ్ళ యొక్క నిష్ణాతమైన తెలివి, వ్యక్తిగత నిష్ణాతమైనటువంటి ఏదైతే జ్ఞానం ఉందో, అంటే వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ కావచ్చు, లేదా వాళ్ళు సంఘంలో ఎటువంటి గౌరవాలు ఉన్నాయో అవన్నీ చూసుకొని వాటిని బట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళ రూల్స్ కండిషన్స్కి శుద్ధపడి దానిలో బిగ్ బాస్ షోలో పెడుతున్నారు. మరి ఈ మధ్య వేణుస్వామి గారు కూడా పెట్టారని అన్నారు. మరి వేణుస్వామి గారు కూడా అందులో కంటెస్ట్ చేస్తున్నారు, ఆ లిస్ట్ లో ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి మీ పరంగా ఆయన అక్కడ సర్వైవ్ అవుతా అంటారా? ఒకవేళ వెళ్తే కనుక ఇవి ఇంకోటి విషయం ఏంటంటే, ఇది సర్వైవ్ అవుతారు అసలు ఆయన ప్రవేశం ఉంటుందా లేదా అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ కాంట్రవర్సీ జరిగిన విషయాన్ని చూసినట్టయితే పరిణామాలు, మరి ఆయన వస్తాడా, మరి దానిలోకి వెళ్తాడా, మరి దానిలో నుంచి ఏమన్నా ఈయన ఎలా బయటపడతాడనేది మనకేమి విషయం దాని గురించి తెలియదు. కాబట్టి మరి వీళ్ళు ఈ నాగార్జున దానికి మెయిన్ హోస్ట్గా పనిచేస్తున్నారు. నాగార్జున గారు ఆయన బ్రాడ్ మైండెడ్ మ్యాన్. ఒక ఇంటర్వ్యూలో మీలో కోటీశ్వరుడు దాంట్లో ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తున్నారు, గేమ్ ఆడుతున్నారు. ప్రోగ్రామ్ చేస్తుంటే నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడుగుతారు. ఆ అమ్మాయి మహేష్ బాబు అంటుంది. ఇక్కడ నీకు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాంలో ప్రైజ్ మనీ ఇవ్వాల్సింది నేను, మహేష్ బాబు కాదు అని స్పోర్టివ్గా తీసుకుంటాడు ఆయన. సో ఫస్ట్ ఈయన ఉండాలిగా, ఈయన ఒక యాటిట్యూడ్ ఉంది కదా. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ అహంకారంతోనో లేకపోతే ఆయన చెప్పే మాటలతోనో వీళ్ళతోనో ఇమ్మడాలి, అన్ని సంవత్సరాలు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఇవన్నీ ఉండాలా. అలా లేకపోతే రాలేరు. కాబట్టి అలాగే ఈ యొక్క బిగ్ బాస్ ఎంట్రీ అనేటటువంటిది అది జరుగుతుందో జరగదో తెలియదు, కానీ ఆ తర్వాత విషయం అది. కానీ ముందుగా ఫస్ట్ ద కాన్సెప్ట్ అది ఏంటి అని చక్కగా మన గురువు గారు వివరించారు. ఆ జాయింట్ ఫ్యామిలీ జనరల్ కదా. అప్పుడు నీ తప్పులు నేను చెప్తే నువ్వు ఇష్టపడవు, పక్కనోడి తప్పులు చెప్తే చాలా ఇష్టం. మనం పక్కనోడికి ఏం జరిగింది, నాకు సీట్ రాపోయినా పర్లా, పక్కనోడికి ఆ సీట్ రాకూడదు. నీకు ఒకటి చెప్తాను, ఈ జనాల సైకాలజీ చెప్తున్నా. ఒక మనిషి తపస్సు చేస్తున్నాడు, తపస్సు చేసి వరం పొందాడు. వాడు అవతలాడు వాడి శత్రువు ఉన్నాడు, వాడికి తెలిసింది వీడు తపస్సు చేశాడని. ఒక వరం పొందాడు కదా, వాడు కూడా మొదలెట్టాడు, వీడి శత్రువు అనమాట. వాడు కూడా తపస్సు చెప్పి మొదలుపెట్టిన తర్వాత ఏం చేశాడు, శివుడు ప్రత్యక్షం అయిపోయాడు రెండో వాడికి కూడా. సో వీడి గొడవ వీడు ఆడొచ్చు కదా, స్వామి ఫస్ట్ వాడికి నువ్వేం వరం ఇచ్చావు అని అడుగుతాడు. వాడు ఒక కన్ను పీకేమన్నాడు వాడిది అన్నాడు. ఇచ్చేసారా అంటే ఇచ్చేసాను. అయితే నాకు 2 కళ్ళు పీకేండి అంటాడు. అంటే ఏంటి, వాడు నీకు ఇచ్చిన దానికి డబల్ ఇమ్మన్నాడు అంటాడు ఆయన. నీకు ఇచ్చిన దానికి డబల్ ఇమ్మన్నాడు వాడు అని. ఇద్దరు ఒకేసారి తపస్సు మొదలెట్టారు కదా అనేసరికి, అయితే నాకు ఒక కన్ను పీకేయండి అంటాడు వీడు. అంటే దాని అర్థం దాని శత్రువుకు 2 కళ్ళు పీకేయమని. ఇలా జరిగిందనమాట. గురువింద గింజ తన క్రింద ఏముందో చూసుకోదు, పక్క వాళ్ళే చూస్తారు. ఈ సమాజానికి రిఫర్మేషన్ అవసరం, రిఫార్మ్ చేయాలా, రెనోవేట్ చేయాలి సమాజాన్ని మనం. వీళ్ళు ఎంత మంచిగా చెప్పినా సరే కామెంట్స్
ఏంటి ఎంత మంచిగా చెప్పినా సరే సగం వర్గం చూడు, నువ్వు ఎవరి వీడియో అన్నా చూడు, ఎవడు ఒక్కడిని సపోర్ట్ చేయడు. ఒక మంచి అంటే ఒకడు అందరికీ మంచి ఉండాలిగా. ఆ మంచి అనేది ఇప్పుడు ఇది మంచి అన్నము అంటే అన్నమే కదా యూనివర్సల్గా. మంచికి సగం మంది చేస్తారు, సగం మంది కోతి వేషాలు వేస్తారు. మరి అటువంటిప్పుడు ఇంక నీకు ఎప్పుడు డెవలప్ అవుద్ది? సగం జగన్ మంచోడు అంటారు, సగం చంద్రబాబు నాయుడు మంచోడు అంటారు. అంటే ఇది ఎప్పుడూ ఉంటుంది. సో అటువంటిప్పుడు కేర్ చేయాల్సిన అవసరం. ఇలా కరెక్ట్ మగుడు వేణుస్వామి. అసలు జ్యోతిష శాస్త్రాన్ని రాసింది పరాశర మహర్షి కాదు, మా వేణుస్వామి. మా వేణుస్వామి జ్యోతిషానికే సార్వభౌముడు, పితామహుడు. నేను అనేకమైన ఇంటర్వ్యూస్ లో చెప్పాను. మరి శ్రీవాణి గారు చక్కగా ఏం చెప్పారు ఆవిడ, మరి మీడియా వాళ్ళందరినీ చక్కగా. అసలు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? గురుగారు మరి అంత పితామహుడు అంటున్నారు కదా, మరి ఇలా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి చెప్పడం ఏంటండి? మరి పితామహుడు అంటే ఆయనకి నాకు తెలుసు, మేమిద్దరం వాడుకునే లాంగ్వేజ్ కోడ్ని బట్టి మామూలు ప్రజలకు అర్థమయ్యేది వేరు. పబ్లిక్ డొమైన్లోకి ఆయన రావడం తప్పు కాదు, ఆయన చెప్పిన అంశాలు తప్పు, కొన్ని చెప్పకూడదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ముందు శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చిపోయింది అన్నాడు. మరి అట్లా అనకూడదు కదా అలా సామెత. కాబట్టి శుభం అప్రియం న భ్రూయాత్, శుభం భ్రూయాత్ అని శాస్త్రం చెప్తుంది. బేసిక్ ఫండమెంటల్ రూల్ లేదు ఆయనకి. కాబట్టి బేసిక్ ఫండమెంటల్ రూల్ ప్రకారం అశుభాలు చెప్పకూడదు. శుభమాని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఎంత జనం అంతా కూడా ఎందుకు హర్ట్ అయిపోయారు? శుభమాని పెళ్లి చేసుకుంటుంటే మీకు ఈయన ఇలా అన్నాడని. కాబట్టి ఇంకా ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిపోయి పిల్లలు పుట్టరనో ఇలాంటి ఏదేదో అన్నారని ఇంకా మండిపోయింది, అందరికీ తిరగబడిపోయారు. కాబట్టి ఇవి ఆయన తెలుసుకోవాలి. వేణుస్వామిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే ఆయన్ని సారీ చెప్పాలి. ఆ జగన్ రాకపోతే విపరీతంగా ట్రోలింగ్ అయిన టైంలో నేను వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు అక్కడికి ఆయన వచ్చేవాడు వేణుస్వామి గారు. మీరు ఆ తప్పు చెప్పినప్పుడు మనం సిగ్గుపడాల్సిన పని లేదు. జ్యోతిషం మన బ్రహ్మలమా, కొన్ని తప్పులు అవుతాయి, సారీ చెప్పాలి అని నేను చెప్పినప్పుడు చక్కగా వచ్చి సారీ చెప్పాడు. మరి ఇంక నేను చెప్పను అన్నాడు వారం. మా వాడిది చేంజింగ్ మెంటాలిటీ, ఒక వీక్ కూడా ఉండదు, చంచల స్వభావం. వెంటనే ఒక వీక్ లో మళ్ళీ ఇది రిలీజ్ చేశాడు. చేశాడు. ఎలా ఉందంటే చక్కగా హుందాతనంగా ఉండాలా, కసి కొద్దీ డబ్బులు సంపాదించమంటాడు. ఇప్పుడు కూడా అప్పుడు ఆయన ఏమీ తగ్గడం లేదు, ఆయన కానీ వాళ్ళ మిస్సెస్ శ్రీవాణి గారు కానీ. ఆవిడ చెప్పింది కరెక్ట్ ఇంటర్వ్యూలో. ఛానల్స్ అన్నీ కూడా కుటీర పరిశ్రమలా ఎవరు వాళ్ళు పెట్టుకునేసరికి పెద్ద ఛానల్స్ వాళ్ళకి మండి ఇలా చేస్తున్నారు. మరి మీరే కదా ఇప్పుడు ఇటువైపు డాక్టర్ని ఇటువైపు జ్యోతిష పండితుల్ని పిలిచి ఒక పేషెంట్ హాస్పిటల్లో పెద్ద పొలిటికల్ లీడర్ ఉంటే ఐసీయూలో ఉంటే వీడు ఉంటాడా పీక్తాడా? ఇది పెట్టింది వాళ్ళే. ఒక తుఫాన్ జరుగుతుంటే ఇది ఎంత నష్టమా లేకపోతే అసలు జరుగుద్దా జరగదు. జ్యోతిషం మీద డిబేట్లు ఏంటి అసలు? నీ ఇష్టం వచ్చిన వాటి మీద డిబేట్లు పెట్టుకోవాలా, టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్. జ్యోతిషం మీద డిబేట్ ఏంటి? నువ్వేమన్నా సైన్స్లో పెర్ఫెక్ట్వా? నువ్వేమన్నా ప్రతిదానికి సైన్స్ అని పదాలు వాడతారు. నువ్వేమన్నా వేదంలో పెర్ఫెక్టా? ఇలా బిల్డప్ ఇచ్చే భరద్వాజ మహర్షి 4 సార్లు ఆయుర్దాయాన్ని పెంచుకుంటే బ్రహ్మదేవుడు నవ్వుకొని 4 గుప్పిట్లు ఇచ్చి ఇది చేసుకోరా నాయన, 4 వేదాలు నువ్వు కాదు నాకే తెలియదు అన్నాడు ఆయన. మాట్లాడితే వేదాలు మళ్ళీ ఇది పెద్ద శాస్త్రం కాదని ఏదో పెద్ద వీళ్ళు 4 వేదాలు చదివేసిన 4 క్వశ్చన్స్ అడిగితే 4 పన్నలు అడిగితే చెప్పలేరు వీళ్ళు. కాబట్టి ఇటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా మరి అప్పుడు గోగినేని బాబు గారు వచ్చారు, వీళ్ళందరూ వేణుస్వామి గారు వీళ్ళందరూ వచ్చారు. యూజ్లెస్ డిస్కషన్స్ అవన్నీ. పోనీ ఏమన్నా సమాజాన్ని మర్నాడు ఏమన్నా మారాయా? వీళ్ళు తీసుకున్న నిర్ణయాలతో ఏమైనా రెజల్యూషన్స్ పాస్ చేసుకొని కొంచెమైనా మార్పు వచ్చిందా? అది లేదు. ఈయన ఒకడు అమాయకుడిగా దొరికాడు. ఇప్పుడు ఈయన ఎక్కేస్తున్నారు, ఇలా చెప్పకూడదు ఆయన చెప్పకూడదు, ఆయనకు బుద్ధి లేదు, ఆయన చెప్పాడు, మళ్ళీ క్షమాపణ చెప్తాడు. ఇప్పుడు 8వ తారీఖున మా వాడు చెప్తాడు, 8వ తారీఖున క్షమాపణ విమెన్స్ కమిషన్ ముందు. అండ్ కమిషన్ హ్యాస్ నో రైట్. వీళ్ళందరూ ఏదో అరెస్ట్ అని వీడియోలు కూడా వచ్చేసినాయి. కమిషన్ ఎప్పుడు కూడా మీరు చెప్పండి, అతనైతే ఈ విడిపోతారు ఇలా చెప్పుకొచ్చారు. కొంతమంది ఏమంటున్నారంటే విడిపోతారని చెప్పారు, బానే ఉంది, అదే చేత్తో ఎంత జంటకైనా విడిపోతున్నారంటే ఏదో ఒక పరిహారం చేసుకుంటే వాళ్ళ బంధం బలపడడానికి చాలా ఛాన్స్లు ఉంటాయి. మరి అదే చేత్తో ఆయన విడిపోతారు బానే ఉంది, విడిపోకుండా ఉండడానికి ఏం పరిహారాలు చేసుకుంటే చెప్తే బాగుండేది కదా అని అంటున్నారు. మరి మీరేమంటారు దీని గురించి? ఏమండి, విడిపోవటం అనే దానికి వస్తే ఇక్కడ ఒకప్పుడున్న సంఘంలో ఉన్నటువంటి సామాజిక అసమానతల గురించి చెప్పుకోవాలి ఫస్ట్ మనం. విడిపోవటం అనే దాని గురించి వస్తే అంటే ఎప్పుడు సామాజిక స్పృహ ఉన్నవాడైతే సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి సమాన దృష్టితో చూసేవాడికి ఎటువంటి విడిపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే సామాజిక స్పృహ కోల్పోయి నేను ధర మీరు పేద అనే స్వభావానికి వస్తుందో
అప్పుడు విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈయన చెప్పిన దాంట్లో ఫస్ట్ వీళ్ళకి సామాజిక స్పృహ అంటే, ఇక్కడ నేను ఇంకో పదం వాడదలుచుకోలేదు, మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుందని చెప్పి. ఇక సామాజిక స్పృహ అంటే గ్రహాల యొక్క వర్ణాలు కొన్ని ఉన్నాయి. మరి ఆయన వర్ణనలు చూసారా లేదా నాకు తెలియదు. వర్ణాల బట్టి కూడా మనకు చెప్పారు, ఈ వర్ణం పలానా, ఈ వర్ణం ఉంటే ఈ వర్ణం యొక్క స్వరూపం అని చెప్పి, ఈ వర్ణం ఇలా ఉంటే ఈ వర్ణంలో ఉంటారని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. మరి ఈ వర్ణంలో ఇప్పుడు వర్ణన ఏదైతే ఉందో, వర్ణం వేరు, వర్ణన వేరు. వర్ణం అంటే డొనేటింగ్ బై వన్ సిస్టమ్, అది మీకే తెలుసు. సామాజికాన్ని నేను ఇక తీసుకొని దాన్ని, మాది మీకు తెలిసిన విషయం. సామాజిక స్పృహలో ఎన్నైతే ఉన్నాయో, సామాజికమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అక్కడ పరిశీలన చేస్తారు. అలా ఉంటే కనుక, విడిపోయేటట్టయితే కనుక, అక్కడ కనుక మిస్ మ్యాచ్ అయ్యేటట్టయితే, ఇదే మిస్ మ్యాచ్ అంటే ఏంటంటే సామాజికమైనటువంటి లోపాలు ఉంటే గ్రహ వర్ణాల్లో, అప్పుడు దే ఆర్ నాట్ డివైడెడ్ అనేది గుర్తు, అంటే సపరేట్ కారు. ఇది మాత్రం ఇప్పటి కాలం వరకు ఎవరికి అంతంత మాత్రంగానే తెలిసింది. మరి ఎంతప్పటికీ వీరికి రెండో వివాహం ఉంది లేదా మూడో వివాహం ఉందని చెబుతున్నారు. శాస్త్ర ప్రకారంగా అక్కడ బహుభార్యత్వమో బహుభర్తత్వమో ఏదో సంథింగ్ అనేది అక్కడ రాసి ఉంది. కానీ అది ఎలా అన్వయించాలో వీళ్ళకి తెలియటం లేదు. ఇక్కడ ఇప్పటి కాలంలో అన్వయించడం అనేది ఇప్పుడు మోడర్న్ ఆస్ట్రాలజీ అండి. ఒకప్పుడు ఆస్ట్రాలజీ వేరు. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో మీరు ఇప్పుడు ఏవి కన్సల్ట్గా మార్పులు చేర్పులు, కాలాన్ని బట్టి మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు గజకేసరి యోగం అన్నారు ఎగ్జాంపుల్. ఇది ఏనుగు ఎక్కి వెళ్తాడా అంటే, నెక్స్ట్ రోజు వైల్డ్ లైఫ్ వచ్చి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఏనుగు ఎక్కినందుకు గాను నీకు రైట్ లేదు, అది దాన్ని హింసించావని చెప్పి. గజకేసరి యోగం అంటే ఇప్పుడు గజకేసరి యోగం ఏంటి మరి? అత్యధిక ఖరీదైనటువంటి హెలికాప్టర్లు, ఫ్లైట్స్ ఎక్కడం, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడం, అది ఇప్పుడు కాలంలో. మరి వీళ్ళు అన్వయం ఎందుకు చేయట్లేదు? ఆ కాలంలో అలా అశ్వాలు ఎక్కడము, ఇప్పుడు ఎక్కకపోవటం అనేది. అంటే ఇప్పుడు అశ్వాలు అంటే ఏంటంటే బైక్స్, ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్, ఖరీదైన కార్లు, ఒక లగ్జరీ బ్రాండ్ ఉండేటువంటి కార్లు. అంటే ఇవన్నీ కూడా ఆ కలిసి కలం అన్వయం చేసుకుంటే దాని పరిష్కార మార్గం అనేది వస్తుంది. అంతే తప్ప ఇక మాకు తెలిసిందే వీరికి రెండో మ్యారేజ్ అయిపోద్ది, ఈ మ్యారేజ్ టపాలు పోతుంది. ఇప్పుడు కల్కి అవతారం అశ్వం మీద వస్తాడు అంటారు. అశ్వం మీద రావడం అంటే గుర్రం మీద రాడు, సెలెస్టియల్ బాడీ, ఇదొకటి పదాలు వాడుతున్నారు కదా, అలా రాడు. మామూలు నార్మల్ మనలాగే పుట్టాడు కృష్ణుడు కూడా ద్వాపరయుగంలో రోహిణి నక్షత్రంలో సంపుటిలో. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుడతాడు అంతే అనమాట. అశ్విని నక్షత్రంలో కొన్ని లక్షల మంది పుడతారు, రోహిణి నక్షత్రంలో బోళ్ళు మంది పుడతారు. నేను కృష్ణాష్టంలోనే పుట్టా, రోహిణి నక్షత్రంలోనే పుట్టా, అయితే కృష్ణుడు అయిపోతామా? అలా ఆయన ఆ యొక్క అశ్విని నక్షత్రంలో ఆయన చెప్పినట్టు, గురువుగారు చెప్పినట్టు, ప్రస్తుతం దానికి గజకేసరి యోగం అంటే సుఖవంతమైన వాహనాలు, ఏనుగెక్కినంత గౌరవం, ఏనుగెక్కిస్తారు కదా ఒక అలా అని చెప్పాలన్నమాట, అన్వయించాల. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాన్ని అవహేళన చేయకూడదు. ఇప్పుడు శ్రీవాణి గారు చక్కగా ఒక్క మాట ఫైనల్గా ఏం చక్కగా చెప్పారంటే, ఇన్ని మీటింగ్లు పెట్టినా వీడియోలు తీస్తారు, అయితే మరి అందులో మళ్ళీ వేణుస్వామి లేకపోతే ఎవరు చూడరు అన్నారు. కరెక్ట్, అది అహంతో చెప్పిన ఆమె చెప్పింది 100% కరెక్ట్. ఆమె హావభావాలు పాపం ఆవిడేదో మోనోపలిజంతో చెప్తున్నట్టు, ఏదో డిక్టేటర్షిప్తో చెప్తున్నట్టు అలా ఏం కాదు, అలా పరిగణ తీసుకోకూడదు. వాళ్ళు ఎలా చెప్పిందన్న దాంట్లో ఎసెన్స్ తీస్తారు మేధావులు. ఎసెన్స్ తీసి ఈమె చెప్పింది ఎంతవరకు కరెక్టుగా, వేణుస్వామి గారు చెప్పింది. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ జాతకాలు అంటే సరదా, ప్రజలకి సరదాగా అమితాబ్ బచ్చన్ గురించి చెప్తాం, సరదాగా నాగార్జున సరదాగా అంటారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చెప్పడం తప్పు. వ్యక్తిగత జాతకాలు చెప్పారు, ఈయన కెరీర్లో బ్రహ్మాండంగా ఎదుగుతాడు, ఈయన టాప్ అవుతాడు, టూప్ అవుతాడు అని చెప్పాలా. అంతేగాని ఈయన పిల్లలు వదిలేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయి పాపం శోభిత హర్ట్ అవుదా, నమ్మకు గుండె దడ రాదా? అఫ్ కోర్స్ ఇలాంటి సెలబ్రిటీస్ ఏముండవు. సెలబ్రిటీస్ అని పదాలు పెట్టి వీళ్ళని మనుషులను డివైడ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఏంటి? సెలబ్రిటీలు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గురుగారు చెప్పినట్టు వాళ్ళిద్దరు మనసును నచ్చుకొని ఒకరికి అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నట్లయితే ఇవన్నీ ఎక్కడికి వస్తాయండి అసలు? అంటే వాళ్ళ బాండింగ్ అనేది ఇప్పుడు ఆవిడ చెప్తుంది ఒక ఇంటర్వ్యూలో, ఎప్పటి నుంచి పరిచయం అంటే పలానా చెప్పుకుంటూ వచ్చింది. మరి వాళ్ళ పరిచయం ఆ సినిమా నుంచి ఉందన్నప్పుడు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటే ఇప్పటికీ ఈ స్థాయిలోకి వస్తుంది. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మనిషి ఒపీనియన్లు తెలుసుకోవటం, వాళ్ళ ఒపీనియన్ వీళ్ళు తెలుసుకోవడం, అండర్స్టాండింగ్ అనేవి కంపల్సరీ ప్రతి మనిషికి అది ఇంపార్టెంట్. అలా అయిన తర్వాతనే ఒక ప్రోగ్రెసివ్నెస్కి వచ్చి ఓ ప్రోగ్రెసివ్ డెసిజన్ తీసుకోవటం, తర్వాత పెద్దలు మాట్లాడుకోవటం జరుగుతుంది.
కాబట్టి ఇప్పుడు ఏదైతే జరిగిందో అలా జరిగిందండి, ఇలా జరుగుతుందండి అని చెప్పడం కాదు. వాళ్ళిద్దరు బాగుంటే వీళ్ళు ఏం చేసేది? వేణుస్వామి గారు చెప్పిన జాతకం కూడా మరి పోయిందని అంటున్నాం. ఎందుకు పోయిందని అంటే వాళ్ళిద్దరు బాగుంటే ఇంకా ఈ జాతకం ఏముందండి. ఇప్పుడు మీరు నాకు బాగా బయట సమాచారం ఏంటంటే అసలు వీళ్ళ జాతకం ఉదాహరణకి ఒకప్పుడు కాలంలో జాతకాలే చూసుకునే వాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఏంటంటే హైలైట్ అయిపోయినాయి జాతకాలు ప్రతి ఒక్కరికి. అంటే ఒకప్పుడు ఏంటంటే జాతకాలతో సంబంధం లేదండి, కుటుంబ వ్యవస్థ అనేది సంబంధం. కుటుంబంలో వాళ్ళు ప్రతిదీ తల్లిదండ్రులకి అనుగుణంగా నడుచుకునే తత్వం ఉండేటువంటి వారు, మగవారు కానీ ఆడవారు కానీ. అప్పుడు ప్రతిదీ పెద్ద విషయాన్ని చేసుకునేవారు ఎవరు కాదు, సర్దుకుపోయే తత్వం ఉండేది. ఇప్పుడు కాలంలో సర్దుకుపోయే తత్వం కన్నా అపోజిషన్ అంటే వ్యతిరేకత ఎక్కువ ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఒకడు పైకి వస్తే ఇంకోటి ఏడుస్తున్నారు, అదే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉన్న పరిస్థితి చూస్తుంటే బయట. అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఒకళ్ళు ఏడుపు అనేది తగులేటప్పటికి ఏమైపోతుంది, వాళ్ళ జీవితాలు కొంతవరకు ఇబ్బందులు కలగటం. అదే ఒకళ్ళు మనం ఇండికేషన్ చేసి చూపించలేము, బయట వాళ్ళు ఉండొచ్చు, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అది మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు కుటుంబ వ్యవస్థ బాగుంటే ఈ దోషాలు కూడా కొన్ని వాళ్ళ యొక్క మైత్రి సైన్స్ అంటారు. గురుగారు దోషాలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. గురుగారు ఒక ప్రచారం అయితే జరుగుతుంది నాగేశ్వరరావు ఫ్యామిలీకి ఈ కాల సర్ప దోషం ఉండటం వల్లనే ఇలా రెండో పెళ్లి జరగటం కానీ, అలాగే మన అఖిల్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో ఇలా స్పాయిల్ అవడం జరిగింది. సో వీటిలో ఆ దోషం వల్ల ఇవన్నీ జరుగుతుంది అని అంటున్నారు. సో మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ 100%. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 1లో సాక్షి డౌన్లోనే కేర్ హాస్పిటల్ ఉంది కదా, కేర్ హాస్పిటల్ పక్కనే భాస్కర్రావు గారి ఇల్లు, పక్కనే మా ఇల్లు. ఓకే, ఆ డౌన్లోనే దాని ఎదుర్కొండగానే నాగేశ్వరరావు గారి కుమార్తె నాగసుశీల ఆవిడ ఉండేవారు. ఆమె చనిపోయారు. ఆమె నాగేశ్వరరావు గారు ఆ కాలం నుంచి మాకు తెలుసు. ఎవరైనా స్టూడెంట్స్ నీలాంటి వాళ్ళు చదువుకుంటుంటే అడగకుండా కూడా మీ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు కదా అని 15-20 లక్షలు వాళ్ళ దాంట్లో వీసా రావడం కోసం బ్యాంక్ అకౌంట్ చూపించి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే తీసుకునేవారు తర్వాత. అలాగే అమల గారు నాకు 20 సంవత్సరాల పైన ఫ్రెండ్. నాకు బ్లూ క్రాస్లో కుమారి గారిని ఇప్పుడు కూడా వర్క్ చేస్తారు. ఆవిడ నేను ఈ అఖిల్ చిన్న పిల్లోడు 6th క్లాస్ ఆడు కూర్చుంటే అఖిల్ కమ్ హియర్ అనేవాడిని. అమల గారు వాళ్ళ అమ్మగారు ఆవిడ ఫారినర్, ఆమె మేమంతా కలిసి ఇంకో మూర్తి గారిని ఉంటారు, మొత్తం అంతా కలిసి మేము బ్లూ క్రాస్ యాక్టివిటీస్ అన్నీ చేసేవాళ్ళం. అలా రకరకాల ఎంతోమంది వెటనరీ డాక్టర్స్ మారారు, బ్లూ క్రాస్ యాక్టివిటీస్ చేశాము. అమల గారు చాలా డీసెంట్ పర్సన్, ఆమె వెరీ డిసిప్లిన్డ్ ఉమెన్. వాళ్ళ అమ్మగారు తప్పు చేస్తేనే మా అందరినీ వాయించి పడేసేది. చిన్న పేపర్ పెడితే ఇప్పుడున్న వాళ్ళు ఆమె తీయరు, ఆమె ఆ కాంపౌండ్లో పడితే ఆమె తీసి డస్ట్బిన్లో స్వయంగా వేస్తుంది. చూసి ఇది నేర్చుకోండి అని మమ్మల్ని చూసి ఒక చిరునవ్వు నవ్వేది. పాపం పల్లెత్తు మాట అంది ఆమె. అలాగే అఖిల్ కూడా ఆ కాలంలోనే అఖిల్ కమ్ హియర్, అసలు వీడికి గర్వం ఉంటుందా ఉండదా, వీడికి ఇంత డబ్బు ఉంది కదా అని మనం పిలిస్తే వచ్చేవాడు. అఖిల్ కూడా చాలా యోగ్యుడు. అండ్ వీళ్ళతో పోల్చుకుంటే నాగ చైతన్య ఇంకా డిసిప్లిన్ పర్సన్. ఎందుకంటే ఎక్కడ చూడు కాంట్రవర్సీలు లేవు. ఆయన ఎక్కడ ఉపన్యాసాల్లో అతిగా మాట్లాడటం కానీ, ఏ హీరోకి అన్న ట్రోలింగ్స్ ఉన్నాయేమో కానీ ఈయనకి అసలు ఎక్కడా లేవు. ఆయన పని ఏదో పాప ఆయన చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అటువంటి అమాయకుడిని పట్టుకొని ఈయన ఒక తెలివైన అమాయకుడు వేణుస్వామి ఏదో కక్ష కట్టినట్టు ఇంకా ఆయనకి పెళ్ళం అవదు, పెళ్ళం ఊడిపోద్ది, పెళ్ళం వెళ్ళిపోద్ది, పెళ్ళి కాదు, వాట్ ఈస్ దిస్, సంతానం రాదు. ఇవన్నీ పెద్ద కుటుంబాలు అవన్నీ పట్టించుకో. ఇప్పుడు చాలామంది ఈ సామాజిక కర్తలు నాగార్జున గారు స్పందించవచ్చు కదా, అమల గారు కేసు పెట్టచ్చు కదా, శోభిత కేసు పెట్టచ్చు కదా అంటారు. పెట్టరు. ఎందువల్లంటే శోభిత అదొకటి, అసలు వాళ్ళకి అలా చేయరు. వాళ్ళు పెద్ద కుటుంబాలు ఏవైనా సరే చూడు, అందుకనే వీళ్ళంతా ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు శోభిత హర్ మదర్ ఈజ్ ఎ టీచర్, గవర్నమెంట్ టీచర్. హర్ ఫాదర్ ఈజ్ ఏ నేవీలో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్. వాళ్ళు చిన్న కుటుంబం, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు. పాప ఈమె నల్లగా ఉందని ఆమె ఎంతో ఓపెన్ మైండ్, అంటే సమంతలాగే ఓపెన్ మైండ్ ఈమె కూడా. నేను నల్లగా ఉన్నాను, బ్లాకీగా ఉన్నాను కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని నేను జీవితంలో చాలా డిసప్పాయింట్మెంట్స్తో నేను ఈ సెలక్షన్లో కూడా, ఇక్కడ మిస్ యూనివర్స్ సెలక్షన్లో కూడా రన్నర్గా నేను వచ్చాను. దిస్ హాస్ బికమ్ ఎ హర్డిల్ అని చెప్పి సరదాగా ట్విట్టర్లో చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే సరదాగా సెలబ్రిటీస్ అనక్కర్లేదు, ఎవరు కాదు, కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీనే. సెలబ్రిటీ అన్నది పక్కన పడేసేయండి. చదువుకున్న వాళ్ళు, మేనర్స్ ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉంది అండ్ డబ్బు పేదవాడిని పేదవాడిలోనూ అంబానీలోనూ ఇద్దరిని సమానత్వం చూసిన వాడే మానవుడు. అంతేగాని ఎవ్వడు కూడా ఈ మానవత్వ విలువలు తెలియకుండా ఈ శాస్త్రం లేదు ఎలా అంటే కుదరదు.
వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. స్పోర్టివ్గా సరదాగా వాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు, పోస్టింగ్స్ పెడుతూ ఉంటారు. అయితే ఈ కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం మర్చిపోయాను, పక్కాగా ఉంది. అందువల్లనే నాగేశ్వరరావు గారు ప్రతి కుటుంబంలో ఇప్పుడు పెద్ద వాళ్ళ పండితులను అడిగారు, ఎవరు చెప్పారు నాగేశ్వరరావు గారు ఎత్తిస్ట్ అని. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఆంజనేయం బొమ్మ ఉంటుంది. వర్క్ ఇస్ వర్షిప్ అంటాడు ఆయన. దేవుడు అనేవాడు పనే దేవుడు, స్టూడెంట్కి ఏంటి చదువే దేవుడు. ఆ వివేకానంద పాలసీలో వెళ్తాడు, ఆయన కూడా భక్తుడే. ఒక నాస్తికుడు అనేవాడు ఉండడబ్బా, అస్తి నా ఆస్తికుడు అంటే ఏంటి, దేవుడు అనేవాడు ఎగ్జిస్టింగ్ ఉన్నాడు అని అన్నాడు. ఎవడైతే లేడో నా అస్థి అనేవాడు నాస్తికుడు, ఆ దేవుడు లేడంటాడు. అంటే ఇద్దరు కలిసి ఒప్పుకునే దేవుడే. కాబట్టి నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ఈ కాలసర్పదోషాలు, సర్పదోషాలు, కుజ దోషాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నాగసుశీల, నాగార్జున, నాగ చైతన్య ప్రతి పేరులో కూడా నాగా 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 అని పెట్టుకుంటూ వచ్చారు. ఈ విధంగా కొన్ని తరాలు పెట్టినప్పుడు 4-5 తరాలు పనిచేస్తుంది. అందువలన చక్కగా మెగా హీరోస్గా ఎదుగుతారు. ఆ తర్వాత అలా స్లోగా దాని యొక్క ప్రభావం పోతుంది. వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే చేసుకుంటారో, లేకపోతే అనంతాది నవకులం నాగదేవతలకే చేసుకుంటారో, లేకపోతే వర్క్ ఇస్ వర్షిప్ అనే పాలసీతో వాళ్ళు ఆ భగవంతుని ఆరోపణలో చేస్తారో, ఎలాగైనా ఆ దోషం నల్లిఫై అయిపోద్ది ఎప్పుడైనా సరే. ఆ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అదే దోషము. ఆ దోషం వల్లనే ఆయన నాగేశ్వరరావు గారు ఆల్రెడీ మహామేధావి, అందుకని అప్పుడే వేసేసాడు ఆయన పేర్లు పెట్టేసి. ఇప్పుడు కొత్తగా వెళ్ళే డిస్కషన్ చేయక్కర్లేదు, దానివల్ల ఇదైంది, దీనివల్ల అదే అయిందని. నాగేశ్వరరావు ఏఎన్ఆర్ ఇస్ ఏఎన్ఆర్, నాగార్జున మహామేధావి. అర్థమైందా నాయన? ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే. మీరేమంటారు, ఈ కాలసర్ప దోషం నిజంగానే దీని ఇంపాక్ట్ అనేది ఉంటుందంటారు? అంటే ఈ సర్పదోషాలు, ఈ పితృశాపాలని ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటాం శాస్త్రంలో, మరి ఇవి ఉన్నాయా అంటే ఒక 3 తరాలు అనేది బాధిస్తాయని చెప్పి మనకు చెబుతున్నారు. ఈ 3 తరాలు ఏంటండి అంటే మనకు డివిజబుల్ సంఖ్య అనేది 3 అండి. ప్రతిలో కూడా 3 త్రిమూర్తులు, 3 త్రిశక్తులు, 3 ఆ 3 మహాయుగాలు కూడా మనకు 3. అంటే ఈ 3 సంఖ్యతో ముడిపడి ఉంది. కాబట్టి మనకు శాస్త్రం కూడా అదే చెప్పింది, 3 తరాలకి ఎఫెక్టివ్. అంటే పూర్వతరం వాళ్ళకి తెలుసో తెలియక అప్పటి కాలంలో ఊళ్ళల్లో, మన గ్రామాలలో తిరిగినట్లయితే ఊళ్ళల్లో సర్పాలు విరివిగా తిరిగేది, పొలాల్లోనో ఇళ్లల్లోనో. అప్పుడన్నీ పెంకుటిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. తెలుసో తెలియక వాటిని ఏదైనా ఇబ్బంది పెట్టుంచు. అలా ఆ దోషం అనేది ఏదైతే ఉందో ఆ దోషం అనేది ఆపాదించి 3 తరాల వరకు ఇంపాక్ట్ అయి ఉంటుంది. అందుకనే మీరు నాగేశ్వరరావు పేరు చూసుకోండి, అక్కడి నుంచే నాగేశ్వరరావు అని వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మరి ఆయన పేరు నుంచే ప్రారంభం చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఆ జిల్లా ఏదైతే ఉందో వారి జిల్లా కృష్ణా జిల్లా, ఈ కృష్ణా జిల్లాలో విరివిగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు బాగున్నాయండి. ఎందుకంటే మీరు గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు తీస్తే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా చివరంకలో ఉన్నటువంటివి ఈ సర్పదోష క్షేత్రాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు మోపిదేవి కానీ, పెద్ద కళ్ళేపల్లి కానీ, మచిలీపట్నంలో ఉన్నటువంటి నాగేశ్వర దేవాలయం కానీ, అంటే ఇవన్నీ కూడా సర్పదోష కేంద్రాలుగా, అంటే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వీటికి పాలితంగా పూర్వం ఈ యొక్క క్షేత్రాలు ఉన్నాయని చెప్పి. కాబట్టి మరి ఆ కాలంలో వాళ్ళు ప్రత్యేకంగా దేవుళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. మీరంటే సర్పదోషాలు ఉంటే కనుక ఈ 3 తరంలో 3వ తరంగా వీళ్ళు ఉండొచ్చు. వీళ్ళకి కనుక సంతానం కలిగితే ఖచ్చితంగా పురుష సంతానం అయితే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ అనేది బాగుంటుందండి. ఇక్కడి నుంచి తర్వాత వాళ్ళ జనరేషన్ అంతా కూడా. కాబట్టి ఎటువంటి దోషాలు అనేవి ఇంకా తర్వాత పోతాయి. ఒక 3 తరాలే బాధిస్తాయి. 3వ తరం నుంచి ఇంకా అవతల నుంచి అన్ని మామూలుగా మంచి పొజిషన్స్ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించి గురుగారు చెప్పినట్టు దోషాలు, ప్రక్రియలన్నీ పెద్దవారు వాళ్ళ నాగేశ్వరరావు అన్ని చూసే ఉంటారు. ఆ టైంలో వాళ్ళు అన్నట్టు ఆంజనేయ స్వామి ఏదో వాళ్ళకి తెలిసిన విధానంగా సినిమాలో ఇప్పుడు ఆయన నాగ చైతన్య కొబ్బరికాయ కొట్టి చూపించాడు కూడా, వీడియోలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ అంతర్గతమైనటువంటి దేవతారాధనలు ఏవో చేసుకొని ఉంటుంటారు. ప్రతి ఒక్కరూ కొంత అనేది ఉంటుంది, దాని మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే చూపించుకోకుండా ఎవరైనా జాతకం వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పురోహితుడిగా కావచ్చు, వాళ్ళకు ఆస్థానంగా ఎవరైనా ఒకళ్ళు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు మార్గాలు చేసుకునే ఉంటారు. అంతేగాని ఇక మనం చెబితే పరిహారాలు వాళ్ళకి జరుగుతాయని ఏం లేదు. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ అది కూడా మనం గమనించాలా. అంతేగాని వేణుస్వామి గారు అలా జరుగుతుందని ఎప్పుడైతే అన్నారో, ఏది ఉన్నా అట్లాంటి వ్యక్తిగతమైనటువంటి మీకు వాళ్ళకి మంచి చేయాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, లేదా ఫోన్ చేసన్నా మాట్లాడండి. అంతే తప్ప ఇలా బహిర్గతం చేయటం వల్ల శాస్త్రం యొక్క అవగాహన పోతుందని ప్రధాన అంశం ఇక్కడ. శాస్త్రం ఎప్పుడైనా శాస్త్రంగానే చూడాలి, వాటి యొక్క అవగాహన రాహిత్యం ఉండాలి దాని మీద. అంతేగాని ప్రతి ఒక్కరికి దీని మీద మిస్లీడ్ అయ్యే పరిస్థితిలో ఉండకూడదని నా యొక్క అభిప్రాయం. గురుగారు మీరు చెప్పండి,
మన ఏదైతే కొన్ని ఉమెన్స్ గ్రూప్స్ ఉన్నాయో మన వేణుస్వామి గారి మీద వాళ్ళు అయితే కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మరి ఒక 2-3 రోజుల్లో ఆయన జైలుకి వెళ్తారు అని అంటున్నారు. మరి మీరేమంటారు, వెళ్ళే అవకాశం ఉందంటారా? వెళ్తారు ఆయన, ఎందుకంటే కమిషన్స్ హ్యాస్ నో రైట్ టు టేక్ జుడిషియరీ. ఇప్పుడు జుడిషియరీగా వాళ్ళకి అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారాలు లేవు. ఈ పాయింట్ తెలియక వీళ్ళంతా అరెస్ట్ చేసేసారు, వీడియోలు పెట్టేశారు. కొన్ని కమిషన్స్ ఉంటాయి, ఉమెన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇవన్నీ దే ఆర్ ఆల్ కమిషన్స్ ఎనాక్టెడ్ బై 1921 అండర్ పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం ఉంటాయి. దే కెన్ మానిటర్ అండ్ దే కెన్ రికమెండ్ అంతే. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్లో మనం పిటిషన్ ఇస్తే ఏదో అయిపోద్దని మనం అనుకుంటాం. అక్కడ ఏం కాదు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ పోలీస్ అథారిటీస్ని అయ్యా మీరు చేయండి అని ఎస్పీ గారికి రాస్తారు. హైకోర్టు తప్పాలని కూడా ఉంటుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్కి కూడా మనం పెట్టుకుంటే ఆయన కూడా అదే చేస్తారు, మానిటర్ చేయండి ఆయన అని చెప్తారు. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటిదే ఇప్పుడు వీళ్ళు అప్రోచ్ అయినటువంటి కమిషన్స్. ఈ కమిషన్స్ ఏం చెప్తారు, ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, షోకాజ్ నోటీస్, దే హ్యావ్ ద రైట్, బట్ ఏది ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు అండ్ దే విల్ రికమెండ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. అది లాస్ట్లో అది ఇన్వెస్టిగేషన్ అది అంత స్టూడియస్ అంత సీరియస్ అయితే మామూలుగా డైరెక్ట్ వెళ్ళి పోలీస్ కేసు పెడితే పోలీసులు పిలుస్తారు, అడుగుతారు. ఇట్లాంటివన్నీ సీరియస్నెస్, ఇంటెన్సిటీ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ వేణుస్వామి గారికి తెలుసు, శ్రీవాణి గారికి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ లాయర్లను కలుపుకోరా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరా, జ్యుడిషియరీ ఉంటుంది కదా, వీళ్ళకే కాదు కదా. సో ఏంటంటే మీడియాలో హైప్ రావడం కోసం ఇంకేమన్నా అరెస్ట్ అయిపోయి వెళ్ళిపోయాడంటే ఆయన ధీమాగా ఆయన ఆఫీస్లో ఇంకా మరి ఎంత చేస్తున్నా సరే వేణుస్వామి గారు కస్టమర్స్ ఎందుకు వస్తున్నారు, 4 కస్టమర్లు ఆయన ఇంటికి పెట్టారు, లైన్లో ఉన్నారు. ఆ లోపల ఐఎమ్ ఆఫీస్, ఐఎమ్ వర్కింగ్ వెరీ సీరియస్లీ, లోపల పూజలు జరుగుతున్నాయని ధీమాగా చెప్పాడు ఆయన. కాబట్టి లాయర్లను కన్సల్ట్ చేస్తారు, వెళ్తారు. సో కమిషన్స్ ఏంటంటే మానిటర్ చేస్తాయి అండ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది, వెళతారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, క్షమాపణ అడుగుతారు, రాసిస్తారు. ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి అన్నమాట. సో ఈ యొక్క లాని ఎవరైనా సరే కంటెస్ట్ చేస్తాడు, అవసరమైతే కంటెస్ట్ చేస్తానని ఆమె చెప్తుంది కదా. అంతేకాదు షీ హాజ్ గివెన్ హర్ ద వార్నింగ్ ఆల్సో, ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఏం జర్నలిస్టులు ఏమన్నా దేవుళ్ళ, జర్నలిస్టుల మీద కేసులు పెట్టలేమా అని. ఎవరైతే రెచ్చిపోయి ఇచ్చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళు ఈయన మీద పెట్టినప్పుడు వీళ్ళు వాళ్ళ మీద కూడా పెడతారు. రెసిప్రికేషన్ ఉంటుంది కదా, ఏదైనా తానా అంటే తందానా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అని ఉంటుంది. సో దీనికి భయపడాల్సినటువంటి పని లేదు. అయితే బుద్ధి లేని తత్వం, అది బుద్ధి లేని పని ఆయన చేసింది. ఏది ఇలా చచ్చిపోతారు ఒకసారి ఒప్పుకుంటారు, బాగుంది అనుకుంటారు. రెండోసారి మూడోసారి పులి ఆవులాగా కథలాగా అయిపోయింది అనమాట. అందరికీ విడాకులే, అందరికి ప్రభాస్కి విడాకులు, ప్రభాస్కి పెళ్లి కాదు, నాగచైతన్యకి పెళ్లి కాదు, సమంత విడిపోద్ది, శోభిత విడిపోద్ది, ఇంకా అంతా నెగిటివ్ వెళ్తే నెగిటివ్ మ్యాన్. ఆయన ధైర్యంగా ఒకటి చెప్తాడు, అవును అందరూ పాజిటివ్లు చెప్తారు, నేను నెగిటివ్లే చెప్తాను, బాగు చేయాలనుకుంటున్నాను, అందుకని ఆ నెగిటివ్లు అయితే చేసుకొని మారుతారంటున్నారు. గురువుగారు చెప్పినట్టు నెగిటివ్లు చెప్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పాలా. ఈయనకి అపాయింట్మెంట్ ఉండదో. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, ఏమైందండి నాగార్జున గారు మరి బిగ్ బాస్లో తొక్కేస్తాడేమో అంటే, నా వెంకటేష్ గారు రమణ అని ఒక ఆయన తొక్కేశారు. ఆయన దగ్గర ఉన్నటువంటి మేనేజర్ నాకు తెలుసు, సినిమా ఫీల్డ్లో ఈ తొక్కులాట్లు అయ్యే ఉంటాయి, అందుకని ఇండైరెక్ట్గా ప్రజలకు తెలుస్తుంది. అయితే వేణుస్వామి గారు ప్రభాస్ గారితో గొడవలైనప్పుడు నేను సీతాఫలాలు ఇచ్చానని, అంత పెద్ద ప్రభాస్ గారు నా మీద అన్నేసినప్పుడు బొట్ట సీతాఫలం పంపించాను, చాలా బాగున్నాయి అన్నాడు ప్రభాస్ ఫోన్ చేసి అని చెప్పారు. మరి అలా మెయింటైన్ చేసుకుంటారో మరి వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటో ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. ఊరికనే మనకేంటంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కలకి హడావిడి అన్నట్టు ఊరికనే అందరూ డిస్కషన్లో, ప్రజల డిస్కషన్లో, మీడియా డిస్కషన్లో, మీటింగ్లో ఇవి ఎలా ఉండాలి అంటే, ఇండియన్ డెమోక్రసీ ఫార్మ్ చేసినప్పుడు, కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చేసినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఎలా రాశారంటే, పార్లమెంటు ఒక కన్ను అయితే దానికంటే కూడా జ్యుడిషియరీ రెండవది. అంటే పార్లమెంట్ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు వీళ్ళు చేస్తే, ఈ యొక్క జ్యుడిషియరీ అనేటటువంటిది హైకోర్టులు, చీఫ్ జస్టిస్లు, సుప్రీంకోర్టు జస్టిస్లు, ఇది ప్రెస్ అనేది 3వ వింగు. ఈ 3 కలిస్తేనే ఇది. అలాగే మనకి ఎప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో మనం చూసుకుంటే జ్యోతిష పండితులంతా కూడా ఒక వింగ్ అయితే, ప్రెస్సులంతా కూడా, ప్రెస్సులు అంటే ఈ ఛానల్స్ ఇవన్నీ కూడా 2వ కన్ను. 3వ కన్ను ఎలా ఉండాలా, మనకి పార్లమెంట్ ఎలాగుందో ఈ ప్రజలు అనమాట, ప్రజలు ఈ 3 కలిస్తేనే. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పాపం యూట్యూబ్ ఛానల్స్ చేస్తే సరదాగా పండితులు వచ్చి ఎంటర్టైన్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అందరూ ప్రజలు ఆనందిస్తారు. ఇప్పుడు ఇలా భయపెడితే ఇంకా ఏ పండితులు వస్తారు, ఎందుకు చెప్తారు, ఎవరికి అవసరము, వ్యక్తిగత జాతకాల కోసం ఎవరి బిజినెస్లు వాళ్ళు చేసుకుంటారు. జ్యోతిషం లేదన్నా సరే జనాలు వెళ్తున్నారు,
జనాలకు బుద్ధి లేదని చెప్పాలా? మరి ఇప్పుడు వేణుస్వామి గారి ఇంట్లో నిన్న వీడియో రిలీజ్ చేశాడు, అక్కడ జనాలు ఉన్నారుగా. మరి దీనికోసం వీళ్ళంతా ఏదో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మూడు అన్ని కోరిలేట్ అవ్వాలా, కోఆర్డినేట్ అవ్వాలి, కోయిన్సైడ్ అవ్వాలి. కాబట్టి ఈ మూడు కలిసి ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోకూడదు. ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఆనందించేది, వాళ్ళు పాపం వాళ్ళు డ్యాన్సులు చేసి ప్రోగ్రాములు చేసి ఇచ్చేస్తారు, మరి వాళ్ళంతా ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళకి మనం మనశ్శాంతి కలిగించాలి. ఇలాంటివి చెప్తే పాపం ఇంకా టెన్షన్లు పడతారు వాళ్ళు. రెండోది, ప్రజలు పాపం మనం చెప్పే వీడియోస్ని బట్టి అరే వాళ్ళు సీరియస్గా తీసుకుని ఉంటారు. వెకిలిగాళ్ళు చాలా మంది ఉంటారు. వెకిలిగాళ్ళ సంగతి వదిలేయి, వాళ్ళకి ఎలాగో నాలెడ్జ్ రాదు, వాళ్ళకి ఎలాగో తల్లిదండ్రులకు తిండి పెట్టరు, వాళ్ళు ఎంత మంచి చెప్పినా కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు, వాళ్ళ సంగతి వదిలేయి. మంచి వాళ్ళు ప్రజలు కూడా ఎంటర్టైన్ అవ్వాలి. సెలబ్రిటీస్ జాతకాలు, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎందుకు చూస్తున్నారు? సినిమాల్లో ఇప్పుడు పీకే సినిమా ఉంది, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద చేస్తారు. సెలబ్రిటీస్ చెప్పొచ్చు ఎలాగా, ఏమండి మీరు ప్రధానమంత్రిగా చక్కగా మంచి చేయగలుగుతారు, యోగాలు ఉన్నాయి అది అని. మళ్ళీ జగన్ గెలుస్తాడా, ఈయన గెలుస్తాడా? మరి ఇది పెట్టిందే మీడియా. పిలుస్తారు, అడుగుతారు. మళ్ళీ జీవీఎన్ ఆచార్యులని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని వెళితే ఒక టీవీ ఛానల్లో ఏమని అడిగారు, మీరు ఎవరు చెప్పమన్నారంటే ఆ జగన్ బేస్డ్గా ఆయన ప్లేట్ తిప్పేసి జగన్ చెప్పమన్న ఛానల్లో నేను చెప్పాను అంటే దాన్ని ఆ ఛానల్లో అవకాశంగా తీసుకొని ఇదిగో జగన్ పెయిడ్ ఛానల్స్ ఇవి అని ఆయన అంటే, శ్రీవాణి ఏమో ఈ చంద్రబాబు నాయుడు పెయిడ్ ఛానల్స్, అవతల ఛానల్స్ అందరికీ తెలుసు. ఏంటి బురదలంతా? కాబట్టి ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలా, ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఉండాలా. సెలబ్రిటీస్ జాతకాలు అవసరం లేదు, వాళ్ళ యొక్క విజయాలు అవన్నీ కూడా చేసి, ఇవన్నీ కూడా జ్యోతిష్యము అని అంటే నాట్ అప్లై టు వ్యక్తిగత జాతకాలు, ఇవన్నీ ఏం చెప్పక్కల్లా. అప్లై టు వ్యక్తిగత జాతకాలు కానప్పుడు వ్యక్తిగత జాతకాలను బట్టే జరుగుద్ది. మనిషి మరణించే టైం వచ్చినప్పుడు ఈ దోషాలు గేషాలు నివారణలు ఏం చెయ్యో. వాడికి లారీ యాక్సిడెంట్లు ఎవడైనా పోవాలని ఉందనుకో, కొట్టి పడేస్తుంది అది డెస్టినీ. పూర్వకాలంలో నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నలో పూర్వకాలం జాతకాలు చూపించుకోలేదండి, పెళ్ళిళ్ళు బాగున్నాయండి అంటే, పూర్వకాలంలో జ్యోతిష్యం ఫెసిలిటీ లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ప్రజలు చెప్పించుకోవాలన్న ఆసక్తి ఎందుకు లేదంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదు, మొరటగా ఉండేవారు, వెళ్ళేవారు, చేసేసేవారు. ఇప్పుడు ఆధునికత వచ్చేసింది, మోడర్నిటీ. కాబట్టి జాతకాలు చక్రాలు వేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు, తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఎల్కేజీలో స్టూడెంట్ మీద, పిల్లాడి మీద చూపించే శ్రద్ధ 10th క్లాస్ వచ్చేసరికి ఆడు చదువంతా చిన్నప్పుడే రుబ్బేశారు కదా, బేవర్స్ అయిపోతాడు ఇంటర్లో. వాడికి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లో అన్ని బ్యాక్లాగ్స్ ఎందుకు, ఐఐటీలో కూడా బ్యాక్లాగ్స్ ఎందుకు? ఎందుకంటే చిన్నపిల్లలకి యూట్యూబ్లో పెట్టి వాళ్ళే తిప్పుకుంటున్న పరిస్థితి, 10 సంవత్సరాలు యూట్యూబ్ ఓపెన్ చేసి వాడే చూసుకుంటున్నాడు. అంటే అత్యంత ఇంకా టెక్నాలజీ ఇంకా పైకి పోయి చివరి అసమానతలకు వచ్చి ఇటువంటి లేనిపోని చర్యలకు దిగుతూ చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చి యూట్యూబ్లు చూపించి దానిలో వాళ్ళ మొత్తం దానిలోకి లీనమైపోయే మనస్సు కూడా మొత్తం కలుషితం అయిపోయి చివరి ప్రపంచం అంతా కూడా ఆ విధంగా ముందరికి వెళ్తుంది. అందుకనే ఇచ్చంత ఈ మనం ఉన్న వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో ఈ విచ్ఛిన్నాలు జరగటం అనేటిది ఎక్కువైతున్న కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల వల్లే. అప్పటి కాలంలో సెల్ ఫోన్లు లేవు కాబట్టి, ఎవరికి కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి ఏవీ జరగకుండా ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన టెక్నాలజీ ఏర్పడి వాటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువ ఏర్పడి ఇక్కడ జరిగింది ఎంబట అక్కడ చెప్పడం, అక్కడ జరిగింది ఎప్పుడు ఇక్కడ చెప్పడం. అది వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏదైనా కానీ ఏ రంగంలోనైనా కానీ ప్రతి మంచికి ఉన్నది, చెడుకు కూడా దాన్నే వాడుతున్నారు. అలా చాలా వరకు కొన్ని కుటుంబాలు కావచ్చు, వ్యాపారాలు కూడా విచ్ఛిన్నమయ్యే కారణం అదే. అందుకని ఎంతవరకు వాడాలో ఏదైనా అంతవరకే వాడాలి. దాని ఒక సామెత కూడా ఉందమ్మా, దానికి ఏంటంటే అది అతి సర్వత్ర వర్జేయత్ అన్నాడు. అందుకని అతి ఎప్పుడు దేని మీద పెట్టుకోకూడదు, ఎంతవరకు ఎక్స్టెంట్ లిమిటేషన్ ఉండాలి ప్రతి దాని మీద. అది భోజనం మీద కావచ్చు, ఫస్ట్ భోజనం మీదనే అంటారు కదా, అమితంగా తింటే కాబట్టి ఏదైనా ఈ యొక్క నవగ్రహాలని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు, జ్యోతిష్ శాస్త్రం లేదు ఇది అని. రావణ బ్రహ్మ లాంటి వాడే శనీశ్వరుణ్ణి గడుల్లో నుంచోబెట్టి గ్రహాలన్నీ ఉంటే శని ఎవరిని కేరే చేయడు అసలు. శని రావణాసురుడు నువ్వెంతరా అని చెప్పి పక్కకి మండోదరికి కొడుకు పుడుతుంటే, మేఘనాథుడు ఇంద్రజిత్తు పుడుతుంటే ఇటువంటి అల్పుడుగా నేను ఆయుర్దాయం ఇచ్చేదని చెప్పి ఒక్కళ్ళకి వెళ్ళిపోయి వాడు ఆయుక్షేమం చేసేసాడు. శనీశ్వరుడు రావణాసురుడు ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎదిరించాడు ఆయన. విష్ణుమూర్తిని ఎదిరిస్తే విష్ణువుకి శనికి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం జరిగింది. వెంకటేశ్వర స్వామి దగ్గర అసిస్టెంట్లని మా గురువు గారు ఒక ఆయన చెప్పాడు, అది పట్టుకుని టీవీ ఛానల్లో వీళ్ళకేదో మహాపండితుల్లాగా ఆయన ఏదో సరదాగా ప్రజలు నవగ్రహాలకు డబ్బులు ఖర్చు చేసుకోవద్దు అని చెప్పాడు. అలాగే అష్టమంలో రాహు ఉన్న ప్రతి వాడు కూడా ఉన్మాద్ అవుతాడు, మానసికంగా టెన్షన్ అవుతాడు. అర్ధాష్టమ రాహు ఆ పీరియడ్స్ గమనించాలి. మరి వ్యక్తిగత జాతకాలు గ్రహాలు లేవంటే చెప్తారేంటి? వేదంలో లేదు, వేదంలో ఉంటేనే చెప్పాలనుందా?
వేదం అసలు ఏంటి? మనం అనుకున్నదే వేదం, నేను చెప్పిందే వేదం అంటారు, అదనమాట. అలాగే ఈ యొక్క కేతు పట్టుకుంటే ప్రేతాత్మలు మరి నువ్వు తీసేయి వచ్చి చేతబళ్ళు గీతబళ్ళు లేవని చెప్పి హేతువాదం చెప్తున్నా సరే, మరి జనం ఎందుకు 300 మంది నాకు దెయ్యం పట్టుకుంది చేతబడి పట్టుకుంది అని వెళ్తున్నారు చెప్తే సరిపోద్దా? 2, 1 కేతు అలా చేస్తాడు, రాహు ఇలా చేస్తాడు, శని అటానమస్ ప్లానెట్, ఎవరిని కేర్ కూడా చేయడు. ఆ తర్వాత రాహువు రాక్షసుడయ్యండి, సాక్షాత్ మహావిష్ణువుని నమ్మలేదు ఆయన. జగన్మోహన్ అవతారం ఎత్తి పాదరసం ఆ యొక్క అమృతాన్ని స్వీకారం చేస్తూ ఏ గ్రహాలు కూడా అవి ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు, పట్టుకొని పీడిస్తాయి అవి గ్యారంటీగా. వేణుస్వామి కాదు, 1 నెలలో నేను పంపించేస్తానని, వాటి నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదంట, అసంభవం. అండ్ రెండవది ఏంటి తెలుసా? ఒక్క ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు దాకా నేను మాట్లాడుతున్నాను, సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? గ్రహాలు. జ్వరం వస్తుంది. ఎందుకు వస్తుంది? గ్రహాలు. ఇప్పుడు లెక్చర్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా చచ్చిపోయేటప్పుడు నన్ను రక్షించేవాడు ఎవడరా బాబు అనుకుని, వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు హాలూసినేషన్ లోకి వెళ్ళిపోతారు, ఇల్యూజన్స్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినబడతా ఉంటాయి, కొన్ని యమభటులు అలాంటి వాళ్ళు కనబడతారు. ఇదంతా సైన్స్, ఇది అంత ఆషామషి వ్యవహారం కాదు. గ్రహాలు లేవు, గ్రహాల ప్రభావాలు ఉండవు. ఈయనెవడ కోసమో శాస్త్రం లేదు, జ్యోతిష్ శాస్త్రం వేదాల్లో లేదు. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఈయనెవడు? ఈయన ఒక మనిషి. ఈ డిబేట్లు పెట్టేవాళ్ళు మామూలు మనుషులు. ఏమైనా అధర్వణ వేదం చదివాను? నేను చదివాను. నువ్వేమన్నా సైన్స్ ప్రొఫెసర్వా? నేను సైన్స్ ప్రొఫెసర్ని, ఫిజిక్స్లో ప్రొఫెసర్ని. నేను చెప్తున్నాను. సో మీ వ్యక్తిగత కక్షలతో, మీ వ్యక్తిగత దీంతో జ్యోతిష పండితులు అందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. చిన్న పండితులు పాపం సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి నిష్టగా ఉంటూ 10 రూపాయలు కూడా ఇవ్వకపోతే పోలేరా అని చెప్పే ఫ్రీ జ్యోతిష్కులు కూడా ఉంటారు. ఈయనెవడో 10,000 తీసుకుంటున్నాడని, వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారని, ఇలాంటి వాళ్ళు ఇలాంటి చీడపురుగులు అంటాం వీళ్ళని. ఇలాంటి వాళ్ళు ఒక 5% ఉంటే 1% ఉంటే 5% ఉంటే 95% తిండి లేక అదే వృత్తిని పవిత్రంగా భావన చేస్తూ, అభ్యాసం చేస్తూ, ఉపవాసం చేస్తూ, ఉపదేశాలు తీసుకుని ఉపాసన చేస్తూ వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ చెడ్డ పేరు. ఏమీ చేయని దానికి శాస్త్రం భుక్తి పెడుతుంటే నీ ఫీల్డ్ నువ్వు అంటే ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటున్నావు. నువ్వు మీడియా ఫీల్డ్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. కానీ జ్యోతిష శాస్త్రం నువ్వు తక్కువ చేసినా కూడా చీప్గా చూడబడనిదే శాస్త్రం, అదే జ్యోతిష్ శాస్త్రం. 100 మంది వచ్చి జ్యోతిష్ శాస్త్రం లేదని సరిపోద్దా? పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో ఎందుకమ్మా కోర్స్ పెట్టారది? లేకపోతే అనేకమైనటువంటి ఫారిన్ యూనివర్సిటీస్ ఇన్కార్పొరేట్ చేశారు. వాళ్ళకి తెలీదా? వాళ్ళకంటే మేధావులా మీరు? వైస్ ఛాన్సలర్లా మీరు? రిజిస్ట్రార్లా? ప్రొఫెసర్స్ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్స్ జరిగినప్పుడు మేమంతా డిస్కషన్ చేసి అవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తాం. సో వీళ్ళు మాత్రమే ఏదో మీడియాలో కనబడే 2 తలకాయలు, ఈ జ్యోతిష్కులు కనబడే 2 తలకాయలు చూసి వీళ్ళు శాస్త్రాన్ని డిసైడ్ చేసేసి సైన్స్ అని డిసైడ్ చేసేస్తే హేతువాదులో 2 తలకాయలు వస్తాయి మీటింగ్లకి. పని పట్టాలని మీటింగ్లు అంటారు వీటిని. వీటి వల్ల అవుట్పుట్ ఏముండదు, జనానికి ఉపయోగం ఉండదు. జనానికేమో ఆహా ఓహో అంటారు. పూర్వం నారద మహర్షి అంటే ఎవరనమాట? ఈ మీడియా అనమాట, పొలలు పెట్టడం అని. నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడు, ఈ మీడియా అలా చేయట్లా. కాబట్టి వైఖరి మార్చుకోవాలా. ఒకళ్ళు ఇచ్చేసుకోవడాలు, హేళన చేసుకోవడాలు, కేసులు పెట్టి అంటే వీళ్ళ మీద కేసులు పెట్టేయండి అంటున్నారు. మరి శాడిజం అని నువ్వంటూ ఇతరుల మీద శాడిజం మీరు కూడా అడుగుతున్నారుగా. ఇస్ దిస్ ద థింగ్? ఇస్ దిస్ ద నువ్వు హిందూ అనుకున్నప్పుడు హిందూ యొక్క ఇదే ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఎక్కడుంది నీకు? నువ్వు వేరే మతాలను విమర్శిస్తావు, ఇంకో మతాలను కాదంటావు. ఒక హిందూ క్రిస్టియానిటీని ఒప్పుకోడు, క్రిస్టియన్ ముస్లింని ఒప్పుకోడు. వాట్ ఈస్ ఆల్ దిస్? దిస్ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. రైట్ టు ఓట్ అండ్ రైట్ టు స్పీచ్ ఇస్ ఆర్ హక్కు ఉంది జనానికి. ఈక్వల్ అంటే హద్దులు మీరారు కాబట్టి కోర్టులు ఎందుకయా? పోలీసులు ఎందుకు? పోలీసులు కూడా వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్, డీజీపీస్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, కమిషనర్స్, వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మేము కూడా ఎంత వినయంగా చెప్తారు వాళ్ళు, మేము కూడా ప్రజల నుంచి వచ్చాము సార్ అంటారు. ప్రజల ముందు మీరే వెళ్ళండి, మీటింగ్ పెట్టండి. ఈ కంప్లైంట్లు అంటే మీకు చేతకాకే కదా మీటింగ్లు పెడుతున్నారు. మీరు పిలవండి, వేణుస్వామి ఇంటికి వెళ్ళండి, ధర్నా చేయండి, లేకపోతే వేణుస్వామి దగ్గరికి వెళ్ళి పిలిచి మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు మీరే కట్టడి చేయొచ్చు కదా. అది చేత కాదు. ఆమె చక్కగా చెప్పిన తర్వాత దానికి సమాధానాలు లేవు మన దగ్గర, ఎవరి దగ్గర లేవు. మరి మిగతా కొంతమంది జ్యోతిష్కులే వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా వాళ్ళు మాట్లాడడానికి ఇది లేదు, స్వార్థం. ఒక డికే రవి అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆ ఎలిగేషన్స్ ఒక చీఫ్ మినిస్టర్ మీద, ఒక డీజీపీ మీద వచ్చినప్పుడు ఈ దేశంలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా
ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నోరెత్తలేదు, ఆ రోజు డ్యూటీలు అన్నీ చేశారు అందరూ కూడా. ఒక్కళ్ళు వచ్చి ఖండించలేదు, బికాస్ భయం మా ఉద్యోగాలు పోతాయేమో అని. అంత సీన్ లేదు, అంత ఇది లేదు. కాబట్టి ప్రజలకు తెలిసింది ఏంటంటే ఆహా ఓహో ఏం తెలియదు, మ్యాటర్ తెలియదు, ఊరికనే లాస్ట్లో వచ్చి కామెంట్లు పెట్టడం తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక పెద్ద పాలసీ నాయన. అందువలన హీ షుడ్ బి పనిష్డ్ అందరూ అన్డౌటెడ్లీ. అది ప్రజలు చేయొచ్చు. దానికోసం డిపార్ట్మెంట్లకి టైం పని పడలేదా? డిపార్ట్మెంట్లు తీసుకోవాలంటే కేసులు డిపార్ట్మెంట్లు తీసుకున్నా కూడా దానికి ఒక పరిధులు ఉంటాయి. ఆయన కూడా వాళ్ళని మాట్లాడుకునే లాయర్స్ ఆర్ ఆల్వేస్ దేర్, ఎవరిని వాళ్ళు సేవ్ చేయడానికి, డిఫెండ్ చేయడానికి. ఇది ఒక పెద్ద విషయం కాదు. గురుగారు, మొత్తానికి ఇలా వ్యక్తిగత చేతగాలు పబ్లిక్ డొమైన్ లో వచ్చి చెప్పడాన్ని మీరిద్దరు కూడా స్ట్రాంగ్ గా డిసగ్రీ అయితే చేస్తున్నారు కదా, మొత్తానికి తప్పని అంటారు. మొత్తానికి ఆయన ఏదో చెప్పేశారు వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో. నాగ చైతన్య గానీ శోభిత గానీ వాళ్ళిద్దరూ ఫ్యూచర్ లో బాగుండాలని మనం కోరుకుందాం. ఈ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.